అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. మరి నిర్గమాకాండాన్ని మనం ధ్యానిస్తున్నాం. నిర్గమాకాండము మొదటి అధ్యాయం నుంచి 5 అధ్యాయాలు మనము ఈరోజు ధ్యానించబోతున్నాం. ఈ యొక్క నిర్గమాకాండము బైబిల్ స్టడీ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో మేమెంతో ప్రయాసపడి మీకు అందిస్తున్నాం. ఈ బైబిల్ స్టడీ ద్వారా కొన్ని విషయాలు మీరు నేర్చుకుంటున్నారు కాబట్టి మీరు ఆశీర్వదించబడతారని నేను నమ్ముతున్నాను. అయితే మీరు చేయవలసిన చిన్న పని ఏంటంటే ఈ వీడియోని కొంతమందికైనా షేర్ చేయడానికి ప్రయత్నించండి. వాక్యాన్ని షేర్ చేస్తే జీవాన్ని షేర్ చేసినట్టు. ఎందుకంటే వాక్యమై ఉన్న దేవుడు జీవం కలిగిన దేవుడు గనక అనేక మంది జీవించబడతారు కాబట్టి, జీవంలోకి నడిపించబడతారు కాబట్టి మీరు దయచేసి షేర్ చేయండి. అంతేకాదు మరొక చిన్న విన్నపం, దయచేసి గమనించండి. ఈ వీడియో మరి మీరు చూస్తున్నారు కనుక ఈ వీడియో అనేక మందికి చేరాలంటే యూట్యూబ్లో ఒక చిన్న క్రమం ఉంది. ఏంటంటే ఎంతమంది అయితే దీన్ని లైక్ అనేది బటన్ కింద ఉంటుంది, ఆ లైక్స్ ప్రెస్ చేస్తేనే తప్ప మరి వీడియో 10 మందికి చేరదు. వీడియో కొంతమందికి వెళ్ళాలంటే అక్కడ యొక్క ఎనాలాగ్లో ఉన్న ఒక విధానం ఏంటంటే లైక్లు పడాలన్నమాట. అంటే లైక్స్ ఎంతమంది ఎక్కువ లైక్స్ చేస్తుంటే యూట్యూబ్ అతను ఏం చేస్తాడంటే ప్రమోట్ చేస్తాడు తనే. సో కాబట్టి మన వీడియో ఎక్కువ మందికి వెళ్ళకపోవడానికి గల కారణం ఏంటంటే కింద లైక్ బటన్ ప్రెస్ చేయకపోవడం. సో కాబట్టి ఈ మా ఛానల్లో లైకుల కోసం కానీ సబ్స్క్రైబుల కోసం కానీ మేము కోరుకోవట్లేదు, కానీ కేవలం వాక్యం 10 మందికి చేరాలన్న ఒక ఉద్దేశంతోనే నేను అడుగుతున్నాను. దయచేసి ఇంతవరకు ఎప్పుడు అడగలేదు, ఇదే మొదటిసారి అడగడం. మీరు వీలైతే లైక్ చేయాలనుకుంటే కింద లైక్ బటన్ నొక్కండి. ఎందుకంటే అది 10 మందికి వెళ్ళడానికి అది దోహదపడుతుంది. యూట్యూబ్లో క్రమం పెట్టారు, ఎక్కువ లైకులు ఉంటే అది 10 మందికి అతనే పంపిస్తాడు. సో కాబట్టి మీరు ఈ విధంగా దేవుని పరిచయలో మరి మనము ప్రకటించలేము నేరుగా కనుక ఈ వాక్యం ద్వారా అనేక మందికి చేరువవడానికి మీరు సహాయపడగలరని నేను నమ్ముచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును. మరి నిన్నటి రోజున మనం నేర్చుకున్నట్లుగా నిర్గమాకాండము అనే పదానికి అర్థము నిర్గమము అంటే బయటికి నిష్క్రమించుట, అంటే బయటికి వెళ్ళుట. ఎక్కడి నుంచి అంటే ఐగుప్తు అనే బానిసత్వం నుంచి దేవుడు వాగ్దానం చేసిన ఆ యొక్క కానాను ప్రదేశమునకు, వాగ్దాన భూములోకి ప్రవేశించుట. అయితే ఈ నిర్గమాకాండములో మొదట మనం నేర్చుకున్నాం హిబ్రూ పదములో దానికి షిమోట్ అనే పదము రాయబడింది. షిమోట్ అంటే పేర్లు అని అర్థం. మొదటి అధ్యాయంలోనే ఇజ్రాయేలీలు అంటే యాకోబు సంతతి వారు వచ్చిన వారు పేర్లు ఇవి అనే పేర్లతోనే ఆరంభమైంది కనుక పేర్లు అనే పదము అక్కడ దానికి హెడ్డింగ్గా పెట్టడం జరిగింది. అయితే తెలుగులో మరి దానికి నిర్గమాకాండమని, ఇంగ్లీష్లో ఎక్సోడస్ అని రాయబడింది. అయితే మనము ఈ నిర్గమాకాండము 40 అధ్యాయాలను మనం ధ్యానించడానికి మనం చేస్తున్న ప్రయత్నంలో ఈ మొదటి రోజున 5 అధ్యాయాలు మనం ధ్యానిస్తాం. అయితే 5 అధ్యాయాలలో మొదటి అధ్యాయములో ఐగుప్తులో ఉన్న బానిసత్వం గురించి మనము చూడగలం. అయితే మొదటి అధ్యాయంలో మనకి చరిత్ర చూస్తే యాకోబు గారు సంతతి 70 మంది ఐగుప్తుకు వచ్చినట్లుగా మనకు అక్కడ ఉంటుంది. అయితే ఈ 70 మంది రాక మునుపు వారిని సిద్ధపరచడానికి, వారికి వసతి ఇవ్వటానికి అనేక సంవత్సరాల క్రితమే యోసేపు గారు అక్కడికి చేరడం జరుగుతుంది. అన్నదమ్ముల కుట్ర ద్వారా అన్నదమ్ములు మరి దళారులకు, వ్యాపారవేత్తలకు అమ్మి వేయటం వలన దాసుడిగా, బానిసగా మరి అతడు ఐగుప్తులోకి చేరడం జరిగింది. ఐగుప్తుకు వచ్చినప్పుడు మరి ఐగుప్తులో మనకందరికీ తెలుసు యోసేపు ఎంతో కష్టము, యోసేపు ఎంతో బానిసత్వం, యోసేపు ఎంతో మరి ఇబ్బందులు పడడం మనం చూసాం. మరి ఆ ఇబ్బందులు దాటుకుంటా మరి ఆయన చేతి పనికి దేవుని సహాయము తోడుగా ఉందని కనుక యోసేపు చేసినదంతయు సఫలమాయను లేఖనం ఉంటుంది. సో యోసేపు దేవుణ్ణి ఆధారం చేసుకుని బ్రతికిన వ్యక్తి. సో కనుక ఆయన ద్వారా వారి యొక్క సహోదరులైన మిగతా వంశస్థులందరినీ దేవుడు అక్కడ చేర్చడం జరిగింది. భయంకరమైన కరువు అక్కడికి వచ్చింది. మరి చుట్టుపక్కల ప్రాంతాల దేశాలంతటిలో ఆ భూభాగం అంతా 7 సంవత్సరములు భయంకరమైన తెగులు, భయంకరమైన కరువు రావడం జరిగింది. మరి ఆ కరువుకు సిద్ధపరచడానికి ఐగుప్తులో మాత్రం 7 సంవత్సరాలు సమృద్ధైన పంట పండడం మనం చూసాం. అయితే ఈ 7 సంవత్సరాల సమృద్ధి పంట ఐగుప్తుల యొక్క ధనాగారంలో చేర్చబడింది. మరైతే చుట్టుపక్కల దేశం వాళ్ళందరూ కూడా ఆ యొక్క ఐగుప్తు దేశానికి ఆహారం కొరకు, ధాన్యం కొరకు వచ్చేవారు. ఈ క్రమంలోనే ఈ ఇజ్రాయేలీల యొక్క మరి
ప్యాట్రియాక్స్ అంటారు. అంటే గోత్రాల యొక్క పెద్దలు. ఎవరు వాళ్ళంటే యాకోబుకు పుట్టిన 12 మంది సంతానం. ఈ 12 మంది సంతానములో ఒక ఆయన మాత్రం యోసేపు గారు ముందుగానే ఐగుప్తులో ఉన్నారు కనుక ఈ 11 మంది ఇక్కడికి చేరడం జరిగింది. అయితే ఈ 11 మంది ప్లస్ ఈ టీం అంతా కలుపుకొని మొత్తం 70 మంది ఐగుప్తులో చేరుకున్నాక వారి సంఖ్య పెరుగుతూ వచ్చింది. అయితే వారి సంఖ్య పెరుగుతూ ఉన్నప్పుడు యోసేపు కాలంలో ఉన్నప్పుడు రాజు ఇప్పుడు లేరు, ఆయన మరణించారు. యోసేపు గారు మరణించారు. యోసేపు గారి యొక్క అన్నదమ్ములు చనిపోయారు. వీళ్ళందరూ చనిపోయిన తర్వాత ఈ రాజులు వారి చేత ఎటువంటి వెట్టి చాకిరి చేయించారన్నదే ఈ యొక్క 1వ అధ్యాయము 2వ అధ్యాయం మనం చూడగలుగుతాం. అయితే దానికన్నా ముందుగా ఈ సంతానం గురించి మనం నేర్చుకుందాం. యాకోబుకు పుట్టినది 13 మంది సంతానం. ఎంతమంది అండి? 13 మంది సంతానం. అందులో 12 మంది, మీరు రాసుకోండి అందరూ, యాకోబుకు పుట్టిన వారు 12 మంది కొడుకులు, ఒకే ఒక కుమార్తె. వాళ్ళు ఎవరెవరికి చెందుతారు ఏంటనేది నేను ఇప్పుడు మీకు వివరిస్తాను. మొదటి ఆయన పేరు రూబేను, పెద్ద కొడుకు పేరు రూబేను. ఆయన యాకోబుకు భార్య అయిన మొదటి భార్య పేరేంటి? లేయా గారి సంతానము. రాసుకోండి స్పీడ్గా. నేను స్పీడ్గా చెప్పుకెళ్ళిపోతాను, మీరు స్పీడ్గా రాసుకోవాలి, ఎందుకంటే ఏది కూడా మిస్ అవ్వడానికి వీల్లేదు. పిల్లలందరూ రాసుకోండి, యవనస్తులు. ఓకే. రూబేను గారు మొట్టమొదటి కొడుకు, ఆయన లేయాకు పుట్టిన కొడుకు. రెండో ఆయన సిమ్యోను, ఆయన కూడా లేయా గారికి పుట్టిన కొడుకే. మూడవ అతని పేరు లేవి, ఆయన లేయాకు పుట్టిన సంతానం. లేవీలు అంటే తెలుసు కదా, యాజక వంశం. ఓకే. తర్వాత నాలుగవదిగా పుట్టినది యూదా గారు. మనం అంతకుముందు యూదా గారి చరిత్ర చదువుకున్నాం, అవునా? తామర్ గారి జీవితం, యూదా గారి జీవితాన్ని మనం చూసాం. ఆయన కూడా లేయా గారికి పుట్టిన సంతానం. అయితే ఐదో ఆయన దాను. ఆయన ఎవరంటే బిహా అనే ఉపపత్ని. ఆవిడ ఎవరంటే మరి రాహేలుకు, అంటే లేయా గారు కాదు, రాహేలు యొక్క పని మనిషి. ఆ రోజుల్లో ఉన్న ఆచారం ఏంటంటే రాహేలుకి పిల్లలు లేరు. రాహేలుకు పిల్లలు లేకపోవడం వల్ల రాహేలు యొక్క దాసి, రాహేలు దగ్గర పనిచేస్తున్న మెయిడ్, ఆ రోజుల్లో ఎలా ఉండదంటే మెయిడ్స్ ద్వారా సంతానమును కనడానికి మరి యజమానురాలు ఒప్పుకుంటుంది. ఆ సంతానం ద్వారా తను పెంచుకుంటుంది, తన పేరు ఇస్తుంది. అలాగన మనకి ఇస్మాయేలు మనకు కనిపిస్తాడు. ఇస్మాయిల్, హాగరుకు పుట్టిన ఇస్మాయిల్. సారమ్మ గారు అబ్రామ్ గారిని నా దాసి అయిన హాగరుతో నువ్వు సంతానము కని నాకు పిల్లల్నివ్వు అని మరి అనడం జరుగుతుంది. అలాగనే ఈ రాహేలు గారు అంటే రెండవ భార్య, యాకోబు గారు ఇష్టంగా పెళ్లి చేసుకున్న భార్య పేరేంటి? రాహేల్. మొదటి భార్య పేరు లేయా గారంటే ఈయనకు అంతగా ఇష్టం లేదు, కానీ ఆయన మామగారు తెలుసు కదా, ఎలాగో ఒకలాగా పెద్ద కూతురు చేత ఇచ్చి పెళ్లి చేయించారు. మొత్తానికి లేయా గారు, రాహేల్ గారు ఇద్దరు వివాహము చేయబడ్డారు. అయితే వీరిద్దరికి పుట్టిన సంతానం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మధ్యలో ఈ యొక్క దాసులకు పుట్టిన బిడ్డలు మరి ఉపపత్నులు, ఏమండి, కాంకుబైన్ అంటారు. ఓకే, ఇంగ్లీష్లో కాంకుబైన్ అని రాసుకోండి. ఓకే, ఉపపత్నిని కాంకుబైన్స్ అంటారు. ఓకే, రైట్. మరి ఈ దాను గారు ఐదవ సంతానంగా పుట్టిన దాను గారు ఎవరంట? ఆయనకు తల్లిగా ఉన్న ఆవిడ పేరు బిల్హా. దాను గారి యొక్క తల్లి పేరు బిల్హా. ఆమె రాహేల్ యొక్క దాసి. తర్వాత ఆరవ సంతానముగా పుట్టిన అతని పేరు నఫ్తాలి. ఆయన కూడా బిల్హా గారికి పుట్టిన కుమారుడే, బిల్హాకు పుట్టిన నఫ్తాలి. తర్వాత ఏడవ సంతానము గాదు. ఆయన జిల్ఫా అనే ఒక దాసికి పుట్టారు.
జిల్ఫా ఎవరు అంటే లేయా గారి యొక్క పని మనిషి. ఏమండి 7వ సంతానము జిల్ఫా. ఇక్కడ జాగ్రత్త గమనించండి. మరలా 8వ సంతానము ఆషేరు. ఆయన కూడా ఈ జిల్ఫా గారి యొక్క సంతానం. ఈ జిల్ఫా గారు ఎవరు? ఉపపత్ని. రైట్, వెరీ గుడ్. ఇప్పుడు 9వ సంతానం లేయాకు పుట్టిన ఇస్సాకారు. ఆయన లేయా గారికి పుట్టిన ఇస్సాకారు. ఓకేనండి. దాని తర్వాత 10వ సంతానము జెబులన్. 10వ సంతానము జెబులూను. ఆయన లేయాకు పుట్టిన సంతానం. ఇప్పటికి ఇంతకీ లేయా గారికి ఎంతమంది పుట్టారు? ఇక్కడి వరకు ఇప్పటికి 6 పుట్టారు. అంతే కదండి. లేయా గారికి పుట్టినది 6. ఇస్సాకారు లేయా సంతానమే. ఓకే. తర్వాత 11వది పుట్టినది దీనా. 11వ సంతానము ఆడబిడ్డ పుట్టింది. ఆ ఆడబిడ్డ దీనా. ఆవిడెవరు అంటే ఆవిడ కూడా లేయా గారికి పుట్టిన కుమార్తె. రైట్. దాని తర్వాత ఇక 12వ కుమారుడిగా యోసేపు. 12వ సంతానం, 12వ కుమారుడు కాదు, 12వ సంతానం 11వ కుమారుడు. ఏమండి ఆయన ఎవరంటే యోసేపు మరి ఎవరికి పుట్టారంటే రాహేలుకు పుట్టారు. ఎవరండి? రాహేల్. మరి చాలా సంవత్సరాలు రాహేల్ గారి యొక్క గర్భము తెరవబడలేదు. అయితే జాగ్రత్త గమనించండి. ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే చాలా సంవత్సరాలు రాహేల్ గర్భం లేదు. తర్వాత రాహేల్ గర్భం ఎప్పుడు తెరవబడిందంటే ఒకరోజు వచ్చి నాకు పిల్లల్నివ్వా అని తన భర్తను వేధిస్తుంది. తన భర్తను అంటది, నా సవిత అయినా లేయాకు పుడుతున్నారు పిల్లలు, నాకు పుట్టడం లేదు అని భర్తను వేధిస్తుంది. భర్తను వేధించినప్పుడు ఆయన యాకోబు గారు అన్న మాట ఏంటంటే, అమ్మా నువ్వు నన్ను అడుగుతున్నావేంటి? పిల్లల్ని ఇవ్వాల్సింది ఎవరు? పుట్టించాల్సింది ఎవరు? దేవుడు పుట్టించాలి. దేవుడు నీ గర్భఫలం ఇవ్వాలి. దేవుడు నీ గర్భాన్ని తెరవాలి. నన్ను అడుగు లాభం ఏంటి అన్నప్పుడు మరి ఆమె ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మొరపెట్టడం మొదలుపెట్టిందో ఆ రోజు నుంచి దేవుడి యొక్క ఆమె స్వరం విని ఆమె గర్భాన్ని తెరిచారు. దేవునికి స్తోత్రం చెప్పండి. సో జాగ్రత్త గమనించండి. మరి 11వ మరి కొడుకైన యోసేపు. ఏమండి యోసేపు గారు ఎవరికి పుట్టారండి? రాహేల్. అయితే బాధాకరమైన విషయం ఏంటంటే దీని తర్వాత జరిగేది 12వ కుమారుడు. 13వ సంతానం 12వ కుమారుడు. ఎందుకు 13 సంతానం? ఒక కూతురు ఉంది కనుక 13 సంతానం. కానీ కొడుకుల్లో 12వ కొడుకు, ఆఖరి కొడుకు, అతని పేరు బెన్యామీను. తెలుగులో బెన్యామీను. ఈ బెన్యామీన్ అన్న ఆయన రాహేల్ గారికి పుట్టిన కుమారుడు. అయితే రాహేల్ గారికి ఆఖరిగా పుట్టిన కుమారుడు. ఎందుకంటే రాహేలు ప్రసవ వేదనలోనే మరణిస్తుంది. ఎందుకు చనిపోతుంది ప్రసవ వేదనలో అంటే ఆమె చాలా బాధాకరమైన విషయంలో ఆమె చనిపోతుంది. అయితే చనిపోతూ కుమారుణ్ణి కని ఆమె పేరు పెట్టింది బెనోని. బెన్ కుమారుడు, ఓని అంటే శ్రమల కాలములో నా వేదనలో పుట్టిన కుమారుడా అని పేరు పెట్టుకుంది. అయితే ఆ పేరు యాకోబు గారి పేరు మారుస్తారు. ఏమని? బెనోని కాదు, బెన్యామీను. తెలుగులో, ఇంగ్లీష్లో బెంజమిన్. అంటే బెన్ అంటే కుమారుడు, మరి బెన్యామీన్ అంటే అర్థం ఏంటంటే నా దక్షిణ హస్త కుమారుడు. అంటే నా రైట్ హ్యాండ్, నా కుడి హస్తము. ఎప్పుడైనా గమనించండి, దక్షిణ హస్తము అని బైబిల్లో మీకు కనిపించింది అనుకో, రైట్ హ్యాండ్ అని గుర్తుపెట్టుకోండి. రైట్ హ్యాండ్ అంటే కుడి చెయ్యి. దక్షిణ హస్తం అని ఎందుకన్నారండి? దక్షిణము అంటే అర్థం ఏంటి? ఎప్పుడు కూడా తూర్పు ముఖాన్ని సూచిస్తుంది. ముఖం ఎప్పుడు కూడా తూర్పు వైపు చూడాలి అన్నట్టుగా. అంటే దిక్కులు
ముఖము తూర్పు వైపు చూస్తే మరి చెయ్యి కుడి చేయి ఎటువైపు వస్తుంది? సౌతే కదా. ఎడం చేయి ఎటువైపు వస్తుంది? ఉత్తర దిక్కున వస్తుంది, నార్త్. సో కనుక బైబిల్లో ఎప్పుడైనా దేవుని యొక్క మాటల్లో నా దక్షిణ హస్తము అని ఉంటుంది. అంటే దక్షిణ హస్తం అంటే రైట్ హ్యాండ్. మనమందరూ కూడా దీవించాలన్నా, షేక్ హ్యాండ్ ఇవ్వాలన్నా, అవునా, ఏదైనా పని చేయాలన్నా దేంతో చేస్తాం? రైట్ హ్యాండ్. అంటే కుడి చేయి అంటే అన్నిటికీ సాదృశ్యం, అంటే అధికారానికి సాదృశ్యం. కుడి చేయి అధికారానికి సాదృశ్యం, బలానికి సాదృశ్యం, తలాంతుకు సాదృశ్యం, అవునా కదా. ఎవరైనా భుజం మీద చేయాలన్నా రైట్ హ్యాండే కదా. ఎవరైనా భుజం తట్టాలన్నా రైట్ హ్యాండ్తో. అంటే ఇది అన్ని పనులు చేసే, మరి భుజాన్ని తట్టడం కానివ్వండి, లేకపోతే ఆహారం తినడం కానివ్వండి, మన చేతి పని కానివ్వండి, అధికారం కానివ్వండి, బలము కూడా. సో అక్కడ ఈయన ఎందుకు ఆ పేరు పెట్టుకున్నాడంటే, నువ్వు ఆఖరిగా పుట్టావు, నా భార్య చనిపోయింది, అయినా సరే నీలో నేను అపశకునము చూడను. బెన్యామీను, నీలో నేను అపశకునము చూడను, నీవు నా బలం అన్నాడు ఆయన. యాకోబు ఎందుకంటే వృద్ధాప్యంలో పుట్టాడు. చాలా ముసలివాళ్ళు అయిపోయిన తర్వాత వృద్ధాప్యములు పుట్టిన ఆఖరు కొడుకు బెన్యామీన్. సో ఆ యొక్క ప్రసవ వేదనలో కుమారుణ్ణి కోల్పోతూ ఆ తల్లి కుమారుణ్ణి కని చనిపోతూ ఆ తల్లి పెట్టిన పేరు బెనోని, నా వేదన కాలంలో పుట్టిన కుమారుడా అని పేరు పెట్టుకుంది. సో ఈ యొక్క సంతానం ఇది. మొత్తం 13 మంది సంతానం. ఎంతమంది అండి? ఇప్పుడు 13 మందిలో ఒక ఆయన ఎక్కడికి వెళ్ళారండి? ఐగుప్తుకు వెళ్ళిపోయారు. ఎలా వెళ్ళిపోయారు? అన్నదమ్ములే యోసేపు గారిని తీసుకెళ్ళి మరి అమ్మేస్తారు. అయితే ఆ చరిత్ర అంతా మనకు తెలుసు, ఆల్రెడీ ఆదికాండంలో మనం ధ్యానించాం. ఇప్పుడు ఈ మిగతా 12 మంది సంతానం, 12 మందినా 11 మందా? మిగతా అన్నాను. మిగతా 12 మంది, ఎందుకంటే ఒక ఆడబిడ్డ, 11 మంది అన్నదమ్ములు. ఈ మగవారు 11 మంది, ఆడబిడ్డ వీరు, మరి యాకోబు గారు, మరి మిగతా తల్లులు కానివ్వండి, లేకపోతే సంతానం కానివ్వండి, వారి బంధువులు కానివ్వండి, మొత్తం బ్యాండ్ అంతా ఒక సమూహము 70 మంది ఐగుప్తుకు వెళ్ళారు. ఈ 70 మంది అక్కడికి చేరి నివాసం ఉండడం మొదలుపెట్టారు. వారు ఎదిగి పెద్దవారై ఇంకా పెరుగుతూ సంఖ్యబలం పెరుగుతుంది. సంఖ్యబలం పెరుగుతుండగా ఆ ఐగుప్తు రాజు వీరి సంఖ్య పెరుగుతుండగా గమనించి కొంతమంది ఏమనుకున్నారంటే, వీళ్ళ బలం, జనబలం పెరిగిపోతుంది, వీరి సంఖ్య పెరిగిపోతే రేపొద్దున్న శత్రు సైన్యం మనతో యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు వీరు ఆ శత్రువులతో చేతులు కలిపి ఇక్కడి నుంచి వెళ్ళిపోతారేమో మనకి పనులు చేయడానికి. ఎందుకంటే వీరు దాసులుగా ఉన్నారు, మనకి పని చేయడానికి వీళ్ళు ఉండరేమో అని ఏం చెప్పాడంటే, వీరికి వెట్టి చాకిరీ చేయించండి, కఠినమైన పనులు చేయించండి, వీరిని ఎదగనివ్వకుండా చూడండి. అంతేకాదు వీరి సంతానంలో మొట్టమొదటి ఆ మగపిల్లోడు పుడితే మాత్రం వాడిని చంపేసేయండి. మగపిల్లోడు పుడితే బతకనివ్వకండి, ఆడపిల్ల పుడితే మాత్రం ఉంచండి. ఎందుకంటే ఆడపిల్లల్ని ఐగుప్తీయులు చేసుకుంటే మరి ఐగుప్తీయుల పేరు వస్తుంది కనుక సంతానం అక్కడ డెవలప్ అవుతుంది. వీళ్ళ వంశావళి డెవలప్ అవ్వకూడదు. ఎవరి వంశావళి? ఇజ్రాయేలీల వంశావళి. మరి యాకోబు సంతతి అక్కడ పెరగకూడదని కుయుక్తు చేత రాజు ఏం ఆదేశిస్తాడంటే, మగపిల్లోడు కనిపిస్తే చాలు వెంటనే చంపేయండి. అయితే 2 మంత్రసానులను పిలుస్తారు. ఆ దేశంలో మరి పురుళ్ళు పోసే మంత్రసానులు అంటే మంత్రాలు వేయడం అని కాదు, పురుడులు వేసే మంత్రసానులు. ఈ పురుడులు వేయటం అంటే ఈ రోజుల్లో నర్స్, అమ్మా నర్సింగ్ చేశారు కదా మీరు, పురుళ్ళు పోసే నర్సు. ఈ నర్సులు 2 ఉన్నారు. ఓకే, ఆ 2ని పిలిపించి మరి ఐగుప్తు రాజు అంటారు, మీరు మగపిల్లోడు పుడితే మాత్రం వెంటనే పురుడులోనే చంపేయండి అన్నప్పుడు ఈ మొదటి అధ్యాయంలో రియల్ హీరోస్ ఎవరంటే ఆ యొక్క మంత్రసానులే. చూద్దాం ఒకసారి ఆ లేఖనం చూద్దాం. ఎక్కడుందండి అధ్యాయం? మొదటి అధ్యాయము 17వ వచనంలో ఉంటుంది. అయితే ఆ మంత్రసానులు దేవుడికి భయపడి, జాగ్రత్తగా గమనించండి, దేవునికి భయపడిన ఐగుప్తీయులలో 2 మంత్రసానులు ఉన్నారు. ఈ యొక్క నర్సెస్ వీళ్ళు ఏం చేశారంట, దేవునికి భయపడి, దేవుని యొక్క శక్తికి భయపడి, ఎందుకంటే ఇజ్రాయేలీలు ప్రబలుతున్న విధానం చూసి దేవుడు వారి పక్షాన ఉన్నారని,
గ్రహించుకొని మంత్రసానులు దేవునికి భయపడ్డారు. దేవునికి భయపడి అమ్మో మనం ఇలా చేయకూడదు, ఇక్కడ పసిపిల్లలను చంపితే మనకు అది మంచిది కాదని చెప్పేసి శాపమని మరి వాళ్ళు ఏం చేశారంట, జాగ్రత్తగా మగపిల్లల్ని దాయటం మొదలుపెట్టారు. అయితే రాజు పిలిపించి వాళ్ళిద్దరిని, మీరేం చేశారు, నేను మీకు అప్పచెప్పిన పని ఏంటి, మీరేమో మగ సంతానం పుడితే మీరు వారిని చంపేయమని చెప్పాను కదా, కానీ మీరేం చేస్తున్నారు, ఉండనిస్తున్నారు. వారి సంఖ్య పెరిగిపోతుంది, రోజు రోజుకి పెరుగుతుంది, డబుల్ అయిపోతుంది, త్రిబుల్ అయిపోతుంది, వాళ్ళు జనాభా పెరిగిపోతున్నారు అని వారిని గద్దించినప్పుడు వారు అన్నారంట, అయ్యా వారు హెబ్రీ స్త్రీలు ఐగుప్తీయ స్త్రీల కన్నా చాలా చురుకైన వారు, బలవంతులు. మరి డెలివరీలోనే మేము వెళ్ళక మునిపే చక్కగా వాళ్ళు మగపిల్లల్ని కనేస్తున్నారు, కనిన తర్వాత మేమేం చేయలేం కదా అంటే. రాజు కుయుక్తి ఏం చేశాడంటే, పొట్టలోంచి బయటకు రాకమునిపే, గర్భసంచిలోంచి బయటకు రాకమునిపే ఏదో చేసి అంటే చంపాడు. అంటే పొట్ట నొక్కేయడము, లేకపోతే ఏదో చేయడం, లేకపోతే రానివ్వకుండా ఆపేస్తే అక్కడ చనిపోతారు. అయితే తల్లి అయినా చనిపోతుంది, లేకపోతే బిడ్డని చనిపోతుంది. అలాంటి కుయుక్తి చేయడానికి పూనుకున్నాడు ఐగుప్తు రాజు. అయితే రాజులు కానివ్వండి, కుయుక్తులు చేసేవాళ్ళు కానివ్వండి, ఎంతమంది పన్నాగాలు పన్నినా దేవుని జనాంగాన్ని దేవుడు ఎవ్వరు ఆపలేరు. దేవుని సంతానాన్ని దేవుడు పెంచుతూనే ఉన్నారు. ఇదిగో మరి దేవుడు ఎంచుకున్న దూతలు ఎవరంటే ఆ యొక్క ఇద్దరు మంత్రసానులు. వాళ్ళ పేర్లు ఏంటండి అంటే వాళ్ళ పేర్లు షిఫ్రా, పూయా. ఏమండి 15వ వచనంలో ఉంటుంది. ఆ ఇద్దరు పేర్లు ఏంటండి, షిఫ్రా అండ్ పూయా. ఓకే, వారిద్దరూ కూడా చక్కటి దేవునికి భయపడే చక్కటి మంత్రసానులు. అయితే వారు దేవుని సంతానానికి మేలు చేశారు కనుక దేవుడు వారికి తిరిగి ఏం చేశారంట, వారి సంతానాన్ని కూడా దేవుడు అభివృద్ధి చేసి దీవించారంట. దేవునికి స్తోత్రం. సో కాబట్టి దేవుని బిడ్డలకు ఎవరు మేలు చేసినా వారికి దేవుడు తప్పకుండా మేలు చేస్తారు. ఈ విధంగా వారి సంతానం పెరగడం జరిగింది. అయితే వారి చేత వెట్టి చాకిరి బలవంతంగా ఎక్కువ పనులు చేయించడం ఇలాగన అయిన తర్వాత మళ్ళీ రాజు ఏం చేశాడంటే, ఈ మంత్రసానుల వల్ల పని అవ్వటం లేదు, ఈసారి వారి యొక్క సైన్యానికి ఆదేశించాడు. ఏమని, మగ పిల్లవాడు ఎక్కడైనా కనిపిస్తే తీసుకెళ్ళి నైల్ నదిలో విసిరేయండి. ఏమండి, నైల్ నదిలో విసిరేయండి. నైల్ నది వారికి పూజ చేస్తారు నైల్ నదికి. ఓకే, అర్థమవుతుందా? మన భారతదేశంలో కూడా నదులను పూజిస్తారు, అవునా కదా? గంగా నది, గోదావరి నది, యమునా నది, సరస్వతీ నది, ఇంకా రకరకాల మరి నదులు ఉన్నాయి. ఈ నదుల్ని ఆరాధించే క్రమం ఆ రోజు నుంచి ఉంది, ఐగుప్తు ఆచారంలో కూడా ఉంది. నైలు నదిని వారు పూజ చేస్తారు. నైలు నది దేనికి వాళ్ళకి సాదృశ్యం అంటే సంతాన అభివృద్ధికి సాదృశ్యం. వారు పూజించుస్తున్న ఆ యొక్క దేవతల పేరట నదిని పూజించేవారు. ఆ నది నీళ్ళని ఎప్పుడు పూజిస్తారు? ఫరో రాజు ఏటేటా ఆ నది నీళ్ళను తీసుకొని ఆ దేవత ముందు పెడితే ఆ దేవత ఆ నీళ్ళని మరి ఆశీర్వదించినట్లుగా ఉంటుంది. అయితే ఆ నీళ్ళను తీసుకొచ్చి మరలా ఆ నదిలో పోయగా ఆ నదంతా సస్యశ్యామలైనట్లుగా, చేపలు బాగా పెరిగినట్లుగా, లేకపోతే వారి యొక్క పంట పాడి అన్నీ పెరిగినట్లుగా వారి భావించి నదిని ఆరాధించేవారు, అంటే సృష్టిని ఆరాధించేవారు. కానీ సృష్టికర్తను ఆరాధించడం లేదు. సృష్టికర్త ఎవరు? సమస్తాన్ని సృష్టించిన ఏకైక దేవుడు, ఆయన ఉన్నవాడు అనువాడు. ఆయనను ఆరాధించకుండా సృష్టిలో ఉన్న భాగాలను, సృష్టిలో ఉన్న వస్తువుల్ని ఆరాధించడం అనేది ఐగుప్తు యొక్క ఆచారం. అయితే ఆ నైలు నదిలో విసిరేయండి అని ఎందుకు అంటున్నారంటే దేవతలకు బలిగా ఇచ్చేద్దామని. అది మనము మరి చూస్తాం. మరి 22వ వచనంలో ఉంటుంది చూడండి, ఏమన్నారండి? అయితే ఫరో హెబ్రీయులలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయడి, ప్రతి కుమార్తెను బ్రతకనివ్వండి అని కుమార్తెలను అంటే కూతుర్లు మాత్రం బ్రతకనిచ్చాడు, కానీ కుమారుడిని మాత్రం బ్రతకనివ్వలేదు. ఈ విధంగా ఆదేశించినప్పుడు చాలామంది చనిపోవడం జరిగింది. ఈ క్రమములో మనం 2వ అధ్యాయంకి వచ్చేసరికి మరి లేవీయుడు, మరి మోషే గారి యొక్క తల్లిదండ్రులు, ఆయన లేవీ వంశానికి చెందినవారు. లేవీ వంశం అంటే అర్థం ఏంటంటే గుర్తుపెట్టుకోండి, 12 మంది కొడుకుల్లో 12 గోత్రాలకు అధిపతులయ్యారు. ఈ 12 గోత్రాల్లో
మూడో కుమారుడైన లేవి గారు. ఈ లేవి గారికి పుట్టిన సంతానమే లేవి గోత్రంలో వంశావళి. అందులో పుట్టిన ఆ వంశంలో పుట్టిన మరి ఒక ఆయన, మరి లేవి గోత్రంలోనే పుట్టిన ఒక అమ్మ, ఒక ఆవిడ్ని పెళ్లి చేసుకుంటారు. వారిద్దరికి పుట్టిన ఒక కుమారుడే, ఆయన పేరు మోషే గారు. ఈ పుట్టిన కుమారుడికి అప్పుడు ప్రాణభయం ఉంది కనుక రాజు చేత మరి ఆదేశమైంది, కుమారులు పుడితే చంపేయమని ఆదేశమైంది కనుక మరి ఎక్కడ రాజు చంపేస్తాడని ఆ తల్లి ఏం చేసిందంటే, పుట్టిన తర్వాత నెల రోజులు బిడ్డగా ఉన్నప్పుడే ఒక చిన్న జమ్ము పెట్టి తయారు చేసి దానికి కీలు పూసి, అంటే తారు కీలు పూసి అందులో గడ్డి వేసి ఆ బిడ్డను అందులో పెట్టి మూత వేసి ఆ నైలు నదిలో దాన్ని వదిలేసి భద్రం చేసింది. జాగ్రత్త గమనించండి. ఇంట్లో ఉంటే సైనికులు వచ్చి చంపేస్తున్నారు, ఎక్కడ దాయగలదు? ఇక్కడ జాగ్రత్త గమనించండి. కొన్ని రోజులు వారు దాచారు. పసిపిల్లోడు ఏడుస్తాడా లేదా? ఏడుస్తాడా లేదా? పసిపిల్లోడు చాలా ఏడుస్తాడు. మరి ఎంత కష్టపడి ఉంటారండి ఆ కుమారుడిని దాయడానికి. 3 నెలలు దాచారండి. చాలా ఇంకా, ఎందుకంటే 3 నెలల తర్వాత ఇంకా దాయలేకపోతుంది. ఎందుకు దాయలేకపోతుందంటే, చిన్న పిల్లోడైతే ఏ మంచం కిందో, ఏ బుట్ట కిందో, ఏ పెట్టిలోనో దాచేసి బుడగో పెట్టేసి, లేకపోతే నోట్లోని ఏదైనా చిన్నది వస్తువు పెట్టేస్తే పిల్లలు మౌనంగా ఉంటారు. అలా దాచింది. కానీ 3 నెలల తర్వాత వాళ్ళు పాకడం మొదలు పెడతారు, తిరగడం మొదలు పెడతారు, శబ్దాలు చేయడం మొదలు పెడతారు. ఈ క్రమంలో మరి ఈ సైనిక దళం వచ్చి ప్రతిరోజు ఇంటింటికి వెతుకుతున్నారు, ఎక్కడైనా మగపిల్లవాడు కనిపిస్తే చంపేయాలని. సో ఎంతకని దాస్తుంది? అప్పుడు పిల్లవాడు పెరుగుతున్నాడని చెప్పేసి దాయలేని పరిస్థితులు వచ్చాయని చెప్పేసి ఆ పిల్లవాడిని ఐగుప్తు మరి నైలు నదిలో విడిచిపెడతాడు. అయితే విడిచిపెట్టేసిందంటే వదిలేదు. తనకు మొదటి పుట్టిన సంతానం మోషే గారి కన్నా పెద్దది అక్క, ఆమె పేరు మిరియాం అనే ఆమెను కాపలాగా పెడుతుంది. ఈ నది ఒడ్డున ఈ మిరియాము జాగ్రత్తగా నడుస్తూ వెళ్తూ ఉంటుంది. ఆఖరికి ఆ బుట్ట ఎక్కడికి వెళ్ళింది ఏంటనేది చూస్తే మొత్తానికి దేవుని ప్రణాళిక చెప్పిన ఆ ఫరో యొక్క కుమార్తె అంతఃపురం ప్యాలెస్ దగ్గర వెనకతల స్నానాలు చేసే ఒక మరి మడుగు దగ్గరికి ఆ యొక్క నది ఒడ్డున చేరడం జరిగింది ఆ బుట్ట. అయితే ఆ యొక్క మరి ఫరో కుమార్తె స్నానాలు, చెలికత్తలతో స్నానాలు చేస్తున్నప్పుడు ఆ యొక్క బుట్ట నుంచి మరి పసిపిల్లలు ఏడుపులు వినిపిస్తున్నాయి. ఏంటి బుట్ట ఇలా వచ్చిందని చెప్పేసి వెంటనే ఆవిడ బుట్ట ఓపెన్ చేయగానే అందులో చిన్న బాలుడు, 3 నెలల పసిపిల్లోడు కనిపిస్తాడు. అప్పుడు ఆమె చాలా ఆనందపడి, ఆమెకు బిడ్డలు లేనప్పుడు దేవుడు నాకు సంతానం ఇచ్చారని చెప్పి వెంటనే ఆ బిడ్డను ఓన్ చేసుకుంటుంది. అయితే మరి పసిపిల్లోడిని పెంచడం రాదు కదా ఆవిడకి. ఈలోపు ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు మిరియాం వచ్చి, ఎందుకంటే ఆల్రెడీ రెడీగా ఉంది కదా, కాపలా కాస్తుంది కదా, అమ్మగారు నేను ఈ చిన్న పిల్లవాడిని పెంచడానికి ఎవరైనా దాది అంటే ఆయాని నేను తీసుకురమ్మంటారా అంటే, తీసుకొనిరా అంటే సరాసరి వెళ్ళి వాళ్ళ మదర్ తల్లిగారినే తీసుకొస్తుంది. తల్లిగారిని తీసుకొచ్చి మరి సంతానాన్ని మరి ఆ బిడ్డను పెంచడానికి, అయితే మరి ఫరో కుమార్తె ఏమంటుందంటే, అమ్మా ఈ బిడ్డను నువ్వు పెంచు, పాలిచ్చి పెంచు, పెద్ద అయిన తర్వాత నువ్వు నా దగ్గర తీసుకురా, కానీ నీకు ప్రతి నెల జీతం ఇస్తాను, ఎంత ఖర్చు అవుతుందో ఆ ఖర్చు అంతా నేనే ఇస్తాను, నీకు రేషను, నీకు పెట్టుబడి అంతా నేనే చూసుకుంటాను, నువ్వు పాలిచ్చి బిడ్డను జాగ్రత్త పెంచి మళ్ళీ నాకు జాగ్రత్తగా అప్పజెప్పాలి అని అంటది. సో కాబట్టి ఆ దినము నుంచి మోషే గారు మరి తల్లిగారి దగ్గరే, తల్లింటిలోనే, వారి సొంత జనములోనే పెరిగి పెద్దవాడవుతాడు. పెద్ద అయిన తర్వాత ఊహొచ్చి పెద్ద అయిన తర్వాత తీసుకొచ్చి ఆ యొక్క ఐగుప్తు రాజు కుమార్తెకు అందిస్తారు. అక్కడ నుంచి ఐగుప్తు రాజు యొక్క కుమార్తె దగ్గరే రాకుమారుడిగా, యువరాజుగానే మోషే గారు పెరుగుతారు. అంటే రాజుకి మనవడుగా పెరుగుతాడు. పెరిగి సకల విద్యలలో ప్రవీణుడవుతాడు. అన్ని విషయాల్లో ఉన్నతంగా పెరుగుతాడు, ఉన్నతంగా బాగా ఎదుగుతాడు. ఈ క్రమంలో తర్వాత ఒకరోజు సడన్గా ఆయన సొంత జనం దగ్గరికి అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాడు. ఎందుకంటే ఆల్రెడీ అక్కడే పెరిగి వచ్చాడు కనుక వారికి అందరికీ ఎలా ఉంది ఏంటనేది ఒకసారి పరిశీలించి రావడానికి వెళ్తూ ఉంటాడు. అయితే వారు పడుతున్న బాధలన్నీ రోజు చూస్తున్నాడు. అయ్యో నా జనం ఏంటి ఇంత వెట్టి చాకిరీ చేస్తున్నారు, ఇంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారని బాధపడుతున్న సమయంలో సడన్గా ఒకరోజు ఒక ఐగుప్తీయుడు
తన సొంత జనమైన హెబ్రీయుడిని కొట్టడం చూస్తాడు. ఇతడు మరి కోపగించుకొని తట్టుకోలేక నా జనాంగాన్ని ఇలా వెట్టి చాకరీతో కొట్టి హింసిస్తున్నారని ఆ ఐగుప్తుడిని మరి గట్టిగా కొట్టి మరి ఫైటింగ్ చేయగానే ఆ ఐగుప్తుడు చనిపోతాడు. ఆ దెబ్బలాట్లు చనిపోగానే ఎవరూ చూడట్లేదని చెప్పేసి ఇసుకలో గొయ్యి తవ్వి అతన్ని పాతిపెట్టేస్తాడు. ఈ విషయాన్ని ఎవరు చూశారంటే ఈ సొంత జనమైన హెబ్రీలే చూశారు. అయితే మరొక రోజు ఇద్దరు హెబ్రీలు కొట్టుకుంటున్నారు. ఈసారి ఏంటి, ఇద్దరు హెబ్రీలు అంటే సొంత జనాంగమే కొట్టుకుంటుంటే వాళ్ళ దగ్గరకు వచ్చి మీరు ఎందుకు అలాగా దెబ్బలాడుకుంటున్నారు ఏంటి అని అన్నప్పుడు వాళ్ళిద్దరు అన్న మాట ఏంటిదే సార్, నీకు మా మీద అధికారిగా పవర్ ఇచ్చిన వాడెవడు, మీకు అధికారం ఇచ్చింది ఎవడు, నన్ను ప్రశ్నిస్తున్నావేంటి, నువ్వెవడో మమ్మల్ని అడగడానికి, మొన్న ఐగుప్తీయుడిని చంపినట్లుగా మమ్మల్ని చంపేస్తావా అనగానే ఈయన షాక్ అవుతాడనమాట. అంటే సొంత జనమే ఈయన మీద ఇలాంటి మాటలు అంటే కంప్లైంట్ చేయడానికి, అంటే మేము ఐగుప్తు రాజుకి చెప్పమంటావా అని. అంటే ఇదంతా దేవుని ప్రణాళిక అండి, జాగ్రత్త గమనించండి. ఐగుప్తు రాజు నుంచి, ఐగుప్తు అంతఃపురం నుంచి రాకుమారుడిగా పెరిగిన ఇతను 40 సంవత్సరాలు ఐగుప్తు రాజ్యంలో పెరిగాడు. మరి ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, తన మామ దగ్గరికి వెళ్ళి ట్రైనింగ్ పొందుకోవాలి. దేవుడు మోషే గారి జీవితాన్ని కూడా ఒక ప్రణాళిక చేత నడిపించారు. కొంతకాలం నీకు కంఫర్ట్ జోన్ ఇస్తారు, దాని తర్వాత నిన్ను బయటకు పంపిస్తారు కొన్ని కష్టాల్లోకి, కొన్ని ఇబ్బందుల్లోకి, కొన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. మనిషి జీవితంలో వచ్చే ప్రతి శోధన, వేదన, కష్టము, లేకపోతే నీకు వచ్చి ఎదురయ్యే ప్రతి ఆవేదన నీకు ఒక ట్రైనింగ్ ప్రోగ్రాం. ఆ ట్రైనింగ్ ప్రోగ్రాముకు నువ్వు అంగీకరిస్తే దేవుడు నిన్ను ఉన్నతంగా వాడుకుంటాడు. సో అప్పుడు ఏం జరిగిందంటే ఈ యొక్క విషయం ఎలాగో ఒకలాగా ఐగుప్తు రాజుకి తెలిసిపోయింది. ఐగుప్తు రాజు మోషే చేసిన పనికి, ఎందుకు ఐగుప్తీయుడిని చంపాడు కనుక మోషేని చంపడానికి ఆదేశిస్తాడు. ఆదేశించిన వెంటనే మోషే గారు భయపడి వెంటనే అక్కడి నుంచి ఆ దేశం నుంచి పారిపోయి మిద్యాను దేశంకు వెళ్ళిపోయారు. ఈ మిద్యాను దేశానికి అరణ్యంలో వెళ్ళిపోయినప్పుడు మిద్యాను దేశంలో ఒక బావి దగ్గర ఆగినప్పుడు కొంతమంది ఆడపిల్లలు బావి దగ్గర నీళ్లు చేదుకుంటున్నప్పుడు ఈ మోషే గారు ఆ ఆడపిల్లలకి సహాయం చేస్తారు. వీళ్ళు ఎవరంటే మరి రఘుయేలు అనే వ్యక్తి, ఆయన పేరు ఇంకొక పేరుంది జిత్రో, ఇంగ్లీష్లో జెత్రో అని ఉంటుంది, తెలుగులో ఇత్రో లేక రఘుయేలు. ఆ రఘుయేలు ఎవరు అంటే అతడు ఆ మిద్యానీయుల యొక్క మరి దేవాలయంలో యాజకుడు. ఇంతకీ మిద్యానీయులు ఎవరు, జాగ్రత్తగా గమనించండి. మిద్యానీయులు, మీడియానైట్స్, ఇంగ్లీష్లో మీడియానైట్స్. మిద్యానీయులు ఎవరంటే అబ్రహాం గారికి 120 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఆల్రెడీ మరి సారమ్మ గారు చనిపోతారు. సారమ్మ గారు చనిపోయినప్పుడు అబ్రహాం గారు 120 వయసు వచ్చినప్పుడు ఒక స్త్రీని పెళ్లి చేసుకుంటారు. ఆమె పేరు కెతూరా, తెలుగులో కెతూరా రాసుకోండి. ఆ కెతూరాకు పుట్టిన సంతానములో ఒక అతని పేరే మిద్యాను, అతని పేరు మిద్యాను. అబ్రహాముకు కెతూరాకు పుట్టిన సంతానములో ఒక అతని పేరు మిద్యాను. ఆ మిద్యాను ఈ యొక్క భూభాగములో ఇప్పుడు మన యొక్క వరల్డ్ మ్యాప్లో చూస్తే గల్ఫ్ కంట్రీస్ అంటారు, తెలుసు కదా. ఓకే, ఈ గల్ఫ్ కంట్రీస్లో నార్త్ ఈస్టర్న్ పార్ట్ అంటే ఈశాన్య ప్రాంతములో ఉన్న గల్ఫ్ ప్రాంతంలో ఉన్నది ఆ భూభాగం పేరు మిద్యాను. ఓకేనండి, అక్కడ మిద్యానీయులు డెవలప్ అయ్యారు. ఈ మిద్యానీయులు వ్యాపారవేత్తలు, యుద్ధ వీరులు. మరి మోషే గారికి ఆశ్రయం ఇచ్చిన మిద్యానీయులే మరి ఇజ్రాయేలీలకు తిరగబడి, అవును అర్థమవుతుందా, ఇజ్రాయేలీలకు అందరికీ తిరగబడి మోయాబీలతో చేతులు కలిపి, ఎవరండి మోయాబీలు, అంతకుముందు చదువుకున్నాం కదా. మోయాబీలు ఎవరండి, మోయాబీలు, నయోమి వీళ్ళందరూ మోయాబు దేశంకి వెళ్ళారు కదా. ఆ మోయాబీలతో చేతులు కలిపి ఇజ్రాయేలీల్ని మరి యుద్ధం చేస్తుంటారు. అయితే మనకందరికీ తెలుసు మరి గిద్యోను తెలుసు కదా మీకు, న్యాయాధిపతుల్లో ఒక న్యాయాధిపతి గిద్యోను. ఈ గిద్యోను గారు టైంలో ఇజ్రాయేలీల్ని వేధించినది, ఇజ్రాయేలీల్ని చెరపట్టుకున్నది ఎవరంటే ఈ మిద్యానీలే, మిడియనైట్స్.
ఎవరైతే మోషే గారికి ఆశ్రయం ఇచ్చారో వాళ్ళే కొంతకాలం పోయిన తర్వాత ఇజ్రాయేలీల్ని మరి ఎగ్నెస్ట్గా యుద్ధం చేయడం మొదలుపెట్టారు. ఎందుకంటే పక్క రాజ్యాలు ఎప్పుడు కూడా గొడవలు అవుతూనే ఉంటాయి, శత్రు దేశాలే కాబట్టి. సో ఈ మిద్యానీయులు మరి ఆ యొక్క ప్రాంతంలో ఆ మిద్యానీయుల యొక్క దేవాలయంలో ఉన్న యాజకుడే ఈ ఇత్రో గారు. ఈ ఇత్రో ఆ యొక్క అతన్ని రఘుయేల్ అని అంటారు, ఇత్రో అంటారు. అతనికి కుమార్తెలు ఉన్నారు. ఆ కుమార్తెల్లో ఒక కుమార్తె ఆమె పేరు జిప్పోరా. ఇంగ్లీష్లో జిప్పోరా అని ఉంటుంది, తెలుగులో సిప్పోరా. ఈ సిప్పోరాను వివాహము చేసుకుంటాడు మోషే గారు. వారిద్దరికి పుట్టిన మరి సంతానం కొడుకు పేరు గెర్షోము. ఏమండి, గెర్షోము. అది ఎన్నో వచనంలో ఉంది, 2వ అధ్యాయంలో మనం చూస్తే కనిపిస్తుంది. ఏమండి, 3వ అధ్యాయంకి వచ్చాం. 3వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. 2వ అధ్యాయము 22వ వచనం. ఆమె ఒక కుమారుని కనినప్పుడు ఎవరంట? 21వ వచనం చదువుదాం. మోషే ఆ మనుషునితో నివసించుటకు సమ్మతించెను. అతడు తన కుమార్తె అయిన సిప్పోరాను మోషేకు పెళ్ళికి ఇచ్చినప్పుడు ఆమె ఒక కుమారుని కనినప్పుడు మోషే, నేను అన్య దేశములో పరదేశినై ఉంటిని కనుకొని వానికి గెర్షోము అని పేరు పెట్టాను. గెర్షోము అంటే పరదేశి. గెర్షోము అంటే ఏంటండి? పరదేశి. అంటే పరదేశిగా ఉండి కుమారుణ్ణి కన్నాడు గనక గెర్షోము అని పేరు పెట్టాడు. అయితే ఈ గెర్షోము పెరిగి పెద్దవాడు అవుతూ ఉంటాడు. ఇక్కడ జాగ్రత్త గమనించండి. ఇక్కడ 3వ అధ్యాయంకి వచ్చేసరికి చాలా ప్రాముఖ్యమైన ఘటనలు మనకి కనిపిస్తాయి. 3వ అధ్యాయంలో మనం చదువుతాం, మండుచున్న పొదలో దేవుడు మోషే గారితో మాట్లాడడం. ఓకేనండి, కథలాగే చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. జాగ్రత్త గమనించండి. ఒకరోజు మోషే గారు తన మామ మందలను, అంటే గొర్రెలు, ఎడ్లు, మేకలు, ఈ మందలను మేపుతూ ఆ అరణ్యము దాటి ఆ అరణ్య భూభాగంలోకి వస్తారు. మిద్యాను దేశం నుంచి అరణ్యం మధ్యలోకి వస్తారు. ఈ అరణ్యములో ఒక పర్వతం ఉంది. ఆ పర్వతం పేరు హోరేబు పర్వతం. హోరేబు పర్వతం అన్నా సీనాయి పర్వతం అన్నా ఒకటే. దాన్ని వివరిస్తాను. సీనాయి పర్వత శ్రేణి అంటారు. మన భారతదేశంలో కూడా హిమాలయ పర్వతాలు ఉన్నాయా లేదా? హిమాలయ పర్వతాల్లో ఒక ఎత్తైన పర్వతం ఉంది, దాని పేరు మౌంట్ ఎవరెస్ట్ అంటారు. ఏమనండి, అంటే పర్వత శ్రేణి అంటే మౌంటైన్ రేంజ్ అంటారు. అంటే అది ఒక కొండలాగా ఉండదు, అన్ని పర్వతాలు కలిపి ఉంటాయి. ఆ పర్వతాలు కలిపి ఉండేదాన్ని సీనాయి పర్వత శ్రేణి అంటారు. ఈ సీనాయి పర్వత శ్రేణిలో ఒక పర్వతము, ఒక ఎత్తైన స్థలము ఆ హోరేబు పర్వతం. ఓకే, హోరేబు అన్నా సీనాయి అన్నా ఒకటే. సో గమనించండి, హోరేబు పర్వతం దగ్గరికి ఆ ప్రాంతంలోకి మందలను మేపుతూ ఆయన అరణ్యంలో ఉన్నప్పుడు ఆ హోరేబు పర్వతం మీద శిఖరం మీద కనకన మండుతున్న ఒక పొద కనిపిస్తుంది. ఇదేదో వింతగా ఉందే, మండుతుంది అని చెప్పేసి ఆ యొక్క పొద వైపు ఆయన పర్వతాన్ని ఎక్కి పైకి వెళ్ళినప్పటికీ దగ్గరికి వెళ్ళి చూసేసరికి ఆ యొక్క మండుచున్న పొద, మన యొక్క సహవాసం పేరు కూడా మండుచున్న పొద యొక్క విచిత్రమైన సంగతి ఏంటంటే, పొద కాలుతుంది కానీ మంట వస్తుంది, కానీ పొద కాలిపోవటం లేదు. మంట వస్తుంది, పొదలోంచి మంట వస్తుంది, కాలిపోతుంది. అంటే అది మన సృష్టిలో ఉండే అగ్ని వంటిది కాదు, అది దేవుని పరిశుద్ధ అగ్ని అని మనం అర్థం చేసుకోవాలి. సో ఆ పరిశుద్ధ అగ్ని వెనకతల నుంచి అందులోంచి దేవదూత స్వరముగా, మరి దేవుని స్వరముగా మోషే గారితో మాట్లాడు. అయితే మోషే అటుగా వస్తున్న విషయాన్ని దేవుడు గమనించి, మోషే నువ్వు ఇక్కడికి రా అని పిలిచినప్పుడు మోషే గారు తల వంచుకొని సాగిలపడి నమస్కారం చేశారు. ఈ సాగిలపడి త్వరపడి ముందుకు వస్తున్నప్పుడు అతడి కాళ్ళకు చెప్పులు ఉన్నాయి. దేవుడు అన్న మాట ఏంటంటే, మోషే ఇది పరిశుద్ధ స్థలం. ఇదేంటన్నారండి? ఇది పరిశుద్ధ స్థలము గనక నీవు నీ చెప్పులను విడువుము అని అన్నారు. చెప్పులను విడిచిపెట్టాలన్నారు. ఇంతకీ చెప్పులను ఎందుకు విడిచిపెట్టాలండి? ఏమండి?
అయితే వాస్తవానికి ఏంటంటే మనం రూపకలంకారంగా లేకపోతే ఒక మరి లోక సాంప్రదాయాలు అనుకొని లేకపోతే లోక విషయాలు విడిచిపెట్టాలి, దేవుడి సన్నిధిలోకి రావాలని చెప్పుకుంటాం. దానికన్నా ఇంపార్టెంట్ అక్కడ సాదృశ్యం ఏంటంటే, మనము అక్కడ గమనిస్తే ఎందుకు చెప్పులు విడవమన్నారు రాసుకోండి, రెఫరెన్స్లు చెప్తాను నేను. చెప్పులు విడవడం అంటే ఏంటి, దేనికి చెప్పులు విడవాలి? ఇదే సందర్భం మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే, మీరు కాదు, యెహెజ్కేల్ కాదు, నిర్గమాకాండం 3:5 మనకి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారు. ఇది పరిశుద్ధ స్థలం, నీ ఉన్న పరిశుద్ధ స్థలం. అయితే ఇక్కడ స్థలాన్ని సూచిస్తుందంటారా లేకపోతే ఏంటంటారు? ఇది స్థలము కాదు, స్థలాన్ని సూచించడం కాదు. జాగ్రత్త గమనించండి. ఇది పరిశుద్ధ స్థలం అనగానే దేవుని సన్నిధి ఎక్కడ ఉంటే ఆ ప్రదేశం పరిశుద్ధం అని అర్థం, అంతే తప్ప ఆ ప్రదేశం పరిశుద్ధం అని కాదు. మళ్ళీ గమనించండి, మండుచున్న పొద దగ్గర ఆ యొక్క ఉన్న ఆ పర్వతము లేకపోతే రాళ్ళో ఆ యొక్క భూభాగము పరిశుద్ధం అని కాదు. దేవుడు ఎక్కడ ఆయన సన్నిధి ఉంటే అది పరిశుద్ధ స్థలం. సో ఇది దేవుని యొక్క సన్నిధి కనుక ఇది పరిశుద్ధ స్థలము. మరి అలాగైతే ఆయన చెప్పులు విడమన్నారు. ఇదే సందర్భం, చెప్పులు విడవడం అనే సందర్భం బైబిల్లో 3 సార్లు కనిపిస్తుంది. ఇది మొదటిసారి అయితే, రెండవసారి యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 15వ వచనం చూడండి. యెహోషువ గ్రంథము 5వ అధ్యాయం 15వ వచనం చదవండి. అందుకు యెహోవా సేనాధిపతి, నీవు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధమైనది, నీ పాదరక్షలను తీసివేయమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగను చేసెను. యెహోషువ యోర్దాను నది దాటక మునుపు, ఆయన యోర్దాను నది దాటి అవతల కానానుకు ప్రవేశించక మునుపు ఒక సేనాధిపతి, ఒక వ్యక్తి కనిపిస్తారు. మనకి 14వ వచనం చదివితే మనకు అది కనిపిస్తుంది. ఒక వ్యక్తి కత్తి దూసినట్లుగా నిలబడి ఒక బలాఢ్యుడు సైనికుడుగా కనిపిస్తాడు. అప్పుడు యెహోషువ గారు వచ్చి అతనితో అంటారు, నువ్వు మా పక్షమున ఉన్నవాడివా లేకపోతే ఆ ఎదురుగుండా ఉన్న శత్రు సైన్యానికి చెందినవాడివా అన్నప్పుడు, నేను మీ పక్షమున ఉన్నవాడను, మీ తరపున యుద్ధం చేయడానికి మీ తరపున యెహోవా సేనాధిపతిగా నేను వచ్చాను అన్నప్పుడు వెంటనే యెహోషువ గారు సాగిలపడ్డారు. జాగ్రత్త గమనించండి. అక్కడ కూడా ఈ సందర్భం మనం గమనిస్తాం. యెహోషువ గారితో ఏమన్నారు? ఇది పరిశుద్ధ స్థలము అంటే ఆ స్థలం పరిశుద్ధమైందా? కాదు. ఎక్కడైతే దేవుని సన్నిధి ఉందో అక్కడ పరిశుద్ధ స్థలం. అయితే ఇక్కడ జాగ్రత్త గమనించండి. ఇక్కడ యెహోషువ గారు సాగిలపడి నమస్కారం చేసినట్లుగా ఉంటుంది. సాగిలపడి నమస్కారం చేసినప్పుడు ఒకవేళ వచ్చినది దేవదూత అయితే సపోజ్ ఏమనాలా? ఎందుకంటే మనం అందరూ అంతకుముందు ఆల్రెడీ స్టడీ చేసాం. దేవదూతలు సమూయేలు గ్రంథం స్టడీ చేసినప్పుడు మనం కొన్ని విషయాలు ధ్యానించాం, అవునా కదా? పేతురు దగ్గర దేవదూత ఏమన్నారు? నేను కూడా మీ వంటి సాష్టాంగ నమస్కారం చేయవద్దు, నేను కూడా మీ వంటి వాడినే. మరి ప్రకటనల గ్రంథంలో కూడా మనము ఆ యొక్క సందర్భాన్ని మనం చూస్తాం. అపోస్తులుడైన యోహాను గారు మరి దర్శనములో దేవదూతను చూసినప్పుడు ఆయన కూడా సాగిలపడినప్పుడు ఆ దేవదూత ఏమన్నారంట? నువ్వు కూడా సాగిలపడవద్దు, నాకు నమస్కారం చేయొద్దు, పూజ చేయవద్దు, నేను కూడా నీ వంటి వాడినే. సో ఈ విధంగా మనం గమనిస్తే సాగిలపడడం అనేది దేవదూతలు అంగీకరించరు. అయితే ఇక్కడ యెహోషువ గారు సాగిలపడినప్పుడు అతడు ఏమాత్రము అనలేదు. అంటే అర్థం ఏంటి? అక్కడ వచ్చింది ఎవరండి? దేవుడే. దేవుని సన్నిధిని అక్కడ ఉంచారు గనక అది పరిశుద్ధ స్థలం అన్నారు గనక ఆ చెప్పుల్ని విడవమన్నారు. ఇదే సందర్భాన్ని, ఈ యొక్క మోషే గారి సందర్భాన్ని, మండుచున్న పొద సందర్భాన్ని 7వ అధ్యాయం అపోస్తుల కార్యంలో అపోస్తులుడైన స్టెఫను గారు మరి 30వ వచనం నుంచి 33వ వచనం వరకు మరి ఆయన కూడా దీన్ని వివరించడం జరుగుతుంది. మరి 40 ఏండ్లైన పిమ్మట సీనాయి పర్వతం అరణ్యమందు ఒక పొదలో అగ్ని జ్వాలల్లో ఒక దేవదూత అతనికి అగపడి మోషేను చూచి ఆ దర్శనమునకు ఆశ్చర్యపడి దాన్ని నిదానించి చూచుటకు దగ్గరకు రాగా,
నేను నీ పితరుల దేవుడును అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడును అని ప్రభు వాక్కు వినబడను గనుక మోషే వనికి నిదానించి చూచుటకు తెగింపలేదు. అందుకు ప్రభువు, నీ చెప్పులు విడుము, నీవు నిలిచి ఉన్న చోటు పరిశుద్ధమని చెప్పెను. ఇక్కడ జాగ్రత్త గమనించండి, ఇది పరిశుద్ధమైన స్థలం అన్నప్పుడు మోషే గారు ఏం చేశారండి? మనం గమనిస్తే అక్కడ 3వ అధ్యాయం 4వ వచనం, 5, 6వ వచనం చూడండి. 3వ అధ్యాయం 6వ వచనం చూడండి. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడును అబ్రహాము దేవుడును ఇస్సాకు దేవుడును యాకోబు దేవుడును అని చెప్పగా మోషే తన ముఖమును జాగ్రత్తగా గమనించండి, ముఖమును కప్పుకున్నాడు. ముఖమును ఇలా కప్పుకున్నాడు. ముఖమును కప్పుకోవడం అంటే అర్థం ఏంటి? ఇట్స్ అ సైన్ ఆఫ్ రెవరెన్స్. ఇట్స్ అ సైన్ ఆఫ్ రెవరెన్స్. నేను భయంకరమైన పాపమును, నా పాపము నాకు తెలుసు. నేను దేవునిని చూడడానికి అర్హత లేనివాడిని, దేవుడిని నేరుగా చూడడానికి అర్హత లేనివాడిని, తల ఎత్తి కూడా చూడడానికి ఆయన తెగించలేదంట. ఈరోజు మన జీవితంలో కూడా చూడండి, గమనించండి, దేవునికి విరుద్ధంగా మాట్లాడుతున్నాం, దేవునికి విరుద్ధమైన పనులు చేస్తున్నాం, దైవ సేవకులని ఎదిరిస్తున్నాం. అవునా కాదా చెప్పండి? నీ తల్లిని తండ్రిని ఎదిరిస్తున్నాం, అవునా కాదా? తల్లిని తండ్రిని ఎదిరిస్తారు, దైవ సేవకులను ఎదిరిస్తున్నారు, దేవుడిని ఎదిరిస్తున్నారు. ఆ రోజు మోషే ఎంత విధేయుడు చూడండి. దేవునిని ఎంత మాత్రము చూడడానికి కూడా నాకు అర్హత లేదని తన ముఖమును కప్పుకొని సాష్టాంగ నమస్కారం చేసి ఆయన విధేయత చూపించాడు. అంటే గమనించండి, చెప్పులు విడవడం అనే సాదృశ్యం దేనికంటే అదేదో మన చెప్పులు విడిచిపెట్టేయడం అని కాదు, ఆయన తగ్గించుకోవడం అని అర్థం. ఇట్స్ అ సైన్ ఆఫ్ రెవరెన్స్. పూజకు సింబల్ చెప్పులు విడవడం. అందుకే మనం మందిరాల్లో కూడా, చర్చిల్లో కూడా చెప్పులు విడిచి మనం మందిరంలోకి వెళ్తాం. ఈ యొక్క ఆచారము ఆ మిథ్యానీయుల ఆచారంలో ఉంది, ఐగుప్తు ఆచారంలో ఉంది. వారు దేవత మందిరముల్లోకి, దేవత ఆలయముల్లోకి వెళ్ళినప్పుడు వారు చెప్పులు విడిచి వెళ్ళడం అనేది ఆచారం. ఈ యొక్క ఆచారం మనం అక్కడ గమనిస్తాం. అయితే చెప్పులు విడవమన్నప్పుడు అక్కడ మనం 3వ అధ్యాయం మొత్తం చూస్తే 3 సార్లు మోషే గారు దేవునికి దేవుడు అప్పగించిన పనికి నేను వెళ్ళలేను అంటారు. అయితే దేవుడు అప్పగించిన పని ఏంటంటే 400 సంవత్సరాల నుంచి బానిసలుగా ఉంటున్న నా సంతానము వారి ప్రార్థనలు, యాకోబు సంతతి యొక్క ఆవేదన నేను విన్నాను, నేను చూశాను, వారి ప్రార్థనలు నాకు వినబడ్డాయి కనుక వారిని విడిపించడానికి నేను దిగి వచ్చి ఇదిగో నిన్ను నేను నియమిస్తున్నాను, ఫరో దగ్గరికి పంపిస్తున్నాను, వెళ్ళు, నేను నా ప్రవక్తగా నిన్ను పంపిస్తున్నాను, నా యొక్క వర్తమానము ఫరోకు అందించు, ఫరోకు చెప్పు, నా పిల్లల్ని పంపించమని చెప్పు, పంపించకపోతే నా పెద్ద కుమారుడు, నా జ్యేష్ఠ కుమారుడు, నా ఏకైక కుమారుడైన యాకోబుకు పుట్టిన సంతానాన్ని పంపించమని చెప్పు, లేదంటే నేను ఏం చేస్తానన్నాడు దేవుడు, నీ సంతానాన్ని, నీ జ్యేష్ఠ కుమారుల్ని నేను హతము చేస్తాను, తెగులు చేత శిక్ష విధిస్తానని వారి ఐగుప్తు రాజుకు చెప్పు, ఫరో రాజుకు చెప్పు అన్నప్పుడు మోషే గారు ఈ పనికి పూనుకోవడానికి ఆయన తెగించలేడు. ఎందుకంటే ఆయన పిరికివాడు, ఆయన నెమ్మది కలిగిన మనసు కలిగిన వాడు. వెళ్తే ఇంకా ఏమైనా గుర్తుపట్టి నన్ను చంపేస్తారేమో, లేకపోతే ఇంకేదో చేస్తారని భయముతో వెళ్ళలేదు. ఇంకో సాకు ఏం చెప్తాడంటే, ఆఖరి సాకు, నేను మాట మాంద్యం కలిగిన వాడు, నెత్తివాడిని కనుక నేను మాట్లాడలేనయ్యా, ఇంకెవరినైనా పంపించన్నప్పుడు దేవుడు ముమ్మారు అతనిని అంటాడు. ఇంకా ఆఖరిగా గట్టిగా గద్దిస్తాడు. ఏమయ్యా నువ్వు నత్తివాడివని నాకు చెప్తున్నావా? నేను పుట్టించింది ఎవరు? నేనే కదా. నత్తివాడిని పుట్టించింది నేనే, కుంటివాడిని పుట్టించింది నేనే, మానవుడికి నోరిచ్చింది నేనే. ఈ విధంగా అందరికీ కూడా సృష్టికర్త నేనే గనక నేనే నీకు పంపిస్తున్నాను వెళ్ళని మనం 4వ అధ్యాయంలో మనము చూస్తాం. ఈ యొక్క క్రమంలో మొత్తానికి ఒప్పుకుంటారు. ఒప్పుకున్నప్పుడు ఆయన ప్రయాణమై తిరిగి వెళ్తారు. ఇప్పుడు మామ దగ్గరికి వెళ్ళి, మామగారు నేను ఐగుప్తు దేశానికి వెళ్తున్నాను, మా స్వజనులు స్వకీయులు అక్కడ ఉన్నారు, వారు ఉన్నారో లేదో, నా కాలంలో బతుకున్న వాళ్ళు ఉన్నారో లేదో, తల్లిదండ్రులు ఉన్నారో లేదో, ఒకసారి వారిని చూసి వస్తానన్నప్పుడు మాగారు వెళ్ళిరా నాన్న అని పర్మిషన్ ఇస్తారు. అయితే మోషే, తన భార్య, తనకు పుట్టిన సంతానము, బిడ్డలు, సైన్యం అంతా కలుపుకొని వాళ్ళు తిరిగి వెళ్తారు. ఈ క్రమంలో దేవుడు చెప్పిన మాటలు మనం కొన్ని విందాం.
ఏంటంటే మోషే గారికి ముందే దేవుడు చెప్తారు ఏమని, నువ్వు వెళ్తావు, ఆ రాజు ఒప్పుకోడు కనుక అతని ముందు నువ్వు కనపరచవలసిన అద్భుత కార్యముల గురించి నేను మీకు చెప్తానని. ఆ అద్భుత కార్యములు కొన్ని ఉంటాయి, సూచక్రియలు, కొన్ని పవర్స్ మోషే గారికి ఇస్తారు. ఇది నమ్మను అంటాడు ఆయన. ఏమని మోషే గారు అంటారు, నువ్వు ఎంత చెప్తున్నావు, నువ్వు ఎంత చెప్పినా ఇజ్రాయేలీలు నమ్ముతారా, నా హెబ్రీలు నమ్ముతారా, నమ్మరు అన్నప్పుడు, సరే నమ్మడానికి ఒక సూచనగా నేను నీకు కొన్ని అధికారం ఇస్తాను, కొన్ని సూచనలు, కొన్ని పవర్స్ ఇస్తాను. ఏంటంటే, ఓకే నీ కుడి చెయ్యి చాపు అంటాడు. కుడి చెయ్యి చాపగానే ఆ చెయ్యి నీ యొక్క హృదయం మీద లోపల రొమ్మును ఆనుకొని పెట్టుకో అన్నప్పుడు లోపలికి ఇలా పెడతాడు. పెట్టగానే ఏమవుతుందంటే ఆ చెయ్యి ఊచ చెయ్యి అయిపోద్ది, అంటే కుష్టి చెయ్యి వచ్చేస్తుంది, తెల్లగా అయిపోద్ది అన్నమాట. పాలిపోయి కుష్టి రోగం వచ్చిన వాళ్ళకి తెల్లగా పాలిపోతుంది. తెల్లగా పాలిపోయి మరలా ఆ చెయ్యిని మళ్ళీ రొమ్ములో పెట్టుకున్నప్పుడు మళ్ళీ చెయ్యి గుండెల మీద పెట్టుకొని మళ్ళీ తీయగానే అది నార్మల్ అయిపోయింది. ఇది దేనికి సాదృశ్యం అంటే, చెయ్యి అంటే చేతి పనికి సాదృశ్యం. ఓకేనండి. హృదయం అంటే మన మనసులోని ఆలోచనలకు సాదృశ్యం. దేవుడు ఏం చెప్పదలిచారంటే, జాగ్రత్త గమనించినానా, ఐగుప్తీయులు వారి హృదయం కఠినమైన హృదయం, వారి చేతి పనులు చాలా కఠినమైన పనులు. వారి హృదయం ఎలా చెడ్డగా ఉందో వారి చేతులు కూడా, వారి యొక్క రిజల్ట్ కూడా అలాగనే కుష్టముగానే ఉండిపోతుంది, తెగులుతోనే ఉండిపోతుంది అని సూచనగా చూపిస్తూ, రెండవది ఇజ్రాయేలీలకు కూడా ఇది ఒక సూచన, హెబ్రీయులకి ఏంటి, మనకు కూడా ఈరోజు ఒక సూచన ఏంటంటే, మన హృదయం ఎలా ఉందో మన చేతి పని కూడా అలాగే ఉంటుంది. అందుకే మనం జాగ్రత్త గమనిస్తే లూకాసు వార్త 6:43 రాసుకోండి, మనకు అక్కడ రాయబడి ఉంటుంది ఏమంట, ఒక మనుషుడు హృదయములో, లూకాసు వార్త 6:43 మనకు గమనిస్తే రాసుకోండి. మీరు తీయవసరం లేదు కానీ నాన్న రాసేసుకోండి, నేను చెప్పేస్తున్నాను కదా స్టోరీలాగా. ఒకడు హృదయంలో ఏదైతే తలంచుకుంటాడో, హృదయంలో నిండిన దాన్ని బట్టే, మంచి ధననిధిలో నుంచే సద్విషయములు అంటే మంచి విషయంలో బయటకు వస్తాయి. చాలండి, జాగ్రత్తగా దుర్జనుడు చెడ్డ ఆలోచనలు దాన్ని బట్టే చెడ్డ పనులు బయటకు వస్తాయి. హృదయము నిండి ఉన్న దాన్ని బట్టే ఒక మనిషి నోరు మాట్లాడుతుంది. సో కాబట్టి హృదయంలో ఏది నిండి ఉంటే చేతి పని కూడా అలాగే ఉంటుంది. సో కాబట్టి ఇది సాదృశ్యంగా ఆయన ఇచ్చారు. ఇప్పుడు రెండో అతి ప్రాముఖ్యమైనది, నీ చేతిలో ఏముంది అని అంటారు. నా చేతిలో కర్ర ఉందండి అంటాడు మోషే గారు. ఆ కర్ర నేల మీద పడేగానే ఆ కర్ర పాముగా మారిపోయింది. మళ్ళీ దాన్ని తోకను పట్టుకో అంటాడు దేవుడు. తోకను పట్టుకోగానే అది మళ్ళా కర్ర అయిపోయింది. కర్ర దేనికి సాదృశ్యం అంటే అధికారానికి సాదృశ్యం. మోషే గారికి దేవుడు ఒక అధికారాన్ని ఇస్తున్నాడు. మనం గమనిస్తే తర్వాత అధ్యాయాల్లో గమనిస్తే మోషే గారు బయలుదేరినప్పుడు ఆయన దేవుని కర్ర చేత పట్టుకునేది అని ఉంటుంది. చూడండి ఒకసారి 4వ అధ్యాయము 20వ వచనం చూడండి. 4వ అధ్యాయం, మోషే తన భార్యను తన కుమారుని గాడిద మీద ఎక్కించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్ళెను. అది మోషే దేవుని కర్రను తన చేత పట్టుకొని. అంతకుముందు వరకు ఆయన చేతుల్లో ఉన్నది ఆయన కర్ర. ఏ కర్రది? మందలు కాస్తున్న కర్ర. ఏమండి, మందలు కాస్తున్న కర్ర. ఈ కర్ర 3వ అధ్యాయంలో ఉన్న కర్ర 4వ అధ్యాయం 21వ వచనం 20వ వచనంకి వచ్చేసరికి దేవుని కర్రగా ఎందుకు మాట్లాడారంటే, ఆయన అధికారాన్ని ఇచ్చాడు. అధికారము అంటే దేవుడు ఫరో మీదకి మోషే గారిని దేవుడిగా నియమించారు. ఇజ్రాయేలీలకి నాయకుడిగా, విమోచకుడిగా నియమించారు. మరి అహరోనుకు కూడా మరి యాజకుడిగా పెద్దగా నియమించారు. ఇప్పుడు అహరోను అకౌంట్ గురించి మాట్లాడదాం. నీ అన్నైన అహరోను నిన్ను కలుసుకోవడానికి అరణ్యములో నిన్ను కలుసుకుంటాడు, నిన్ను ఎదురు పడతాడు. నేను చెప్పిన సంగతులన్నీ అహరోనికి నువ్వు చెప్పు. అన్నదమ్ములు మీరిద్దరు కలిసి వెళ్ళి ఫరోతో మాట్లాడండి, అలాగనే మీ జనులైన హెబ్రీలతో కూడా మాట్లాడండి అని దేవుడు మోషే గారు ఆదేశించినప్పుడు మోషే గారు మొత్తానికి ఒప్పుకొని బయలుదేరి వెళ్తున్నారు. ఇప్పుడు 4వ అధ్యాయము 24వ వచనం నుంచి 26 3 వచనాలు చదవండి. దానికన్నా ముందు 23 చదవండి. ఇప్పుడు దేవుడు చెప్పిన ఆదేశం ఏంటో జాగ్రత్తగా గమనించండి. ఫరో గారికి చెప్పమని చెప్పిన మాటలు 23వ వచనంలో ఉంటుంది. నన్ను సేవించడానికి
నా కుమారుడైన మరి యాకోబు సంతతి వారిని కుమారుడని పిలుచుకుంటున్నారు దేవుడు. ఆజ్ఞాపించుచున్నాను పంపించమని, నా సంతానమైన యాకోబు, నా కుమారుడైన యాకోబుని నన్ను పూజించడానికి పంపించమని ఐగుప్తు రాజు అయిన ఫరోకు నువ్వు వెళ్ళి చెప్పు అని చెప్పినప్పుడు, వానిని ఒకవేళ నువ్వు పంపించకపోతే, అంటే ఇజ్రాయేలీని పంపించకపోతే నీ కుమారుణ్ణి నీ జ్యేష్ఠపుత్రుడిని చంపెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పమని. చాలు. అంటే ఒకవేళ నువ్వు వారిని పంపించకపోతే నీ పిల్లల్ని, నీ జ్యేష్ఠ కుమారుడిని నేను చంపేదాను. అయితే ఇలా ఆల్రెడీ ఆయన కఠిన హృదయం అయిపోతాడని దేవుడు ముందుగానే గమనించి మోషేకి ఏం చెప్తారంటే, మోషే నువ్వు వెళ్ళి చెబుతావు, కానీ అతడు నీ మాట వినడు. అతడు హృదయం కఠినం చేసుకుంటాడు. అతని హృదయం ఇంకా నేను కఠినం చేస్తాను, ఇంకా మరి చాలా మరి మొండికేస్తాడు. ఎందుకంటే నా అద్భుత కార్యములు మీరు చూడాలి. మోషే చూడాలి, ఫరో రాజు చూడాలి, ఐగుప్తు ప్రజలు చూడాలి, ఇజ్రాయేలీలు చూడాలి. వీరందరూ చూచులాగిన అక్కడ గొప్ప కార్యములు అక్కడ జరుగుతాయి. నేను చెప్పే సూచక క్రియలు అక్కడ నువ్వు వెళ్ళి చేయవలెనని దేవుడు మోషేకి ఆజ్ఞాపించి మరి పంపించినప్పుడు 24వ వచనం నుంచి 26 వరకు చదవండి. ఓకే. అతడు పో మార్గముల సత్రములో యెహోవా అతన్ని ఎదుర్కొని అతన్ని చంప చూడగా. ఎవరిని? మోషే గారిని చంప చూడగా. అదేంటండి? దేవుడు అంతకు ముందు వచనంలో నీ యొక్క జ్యేష్ఠ కుమారుడిని చంపుతానని ఐగుప్తు రాజుకి కథ చెప్పారు. ఇక్కడ ఈయన ప్రయాణమై దారి మధ్యలో ఉన్నారు. ఎక్కడ? అరణ్యంలో ఉన్నారు. అరణ్యం మధ్యలో ఒక సత్రం ఉందంట. ఈ సత్రం దగ్గర ప్రయాణంలో, సత్రం అంటే అర్థం ఏంటి? లాడ్జ్. మధ్యలో లాడ్జ్లో రెస్ట్ తీసుకుంటున్నారు. రెస్ట్ తీసుకుంటున్నప్పుడు దేవుడు వచ్చి మోషే గారిని చూచారంట. మోషే గారిని చంపాలని చూశారంట. అదేంటి? మోషే గారినే కదా పంపించారు. మరి ఐగుప్తు రాజు దగ్గరికి వెళ్ళి చెప్పవలసిన మోషేని ఎలా చంపేస్తున్నాడు దేవుడు? ఎందుకు చంపుతున్నాడు? ఎందుకు చంపాలనుకుంటున్నాడు దేవుడు? మోషే ఏం తప్పు చేశాడు? మోషే గారు ఏం తప్పు చేశారు? అంత చంపేటంత తప్పు ఏం చేశాడు మోషే? ఇది ఈరోజు మనం ధ్యానిస్తాం. ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఓకే. మోషేను చంప చూడగా 24వ వచనం నేను చదువుతున్నాను. అతడు పోవుచున్న మార్గంలో సత్రములో యెహోవా అతనిని ఎదుర్కొని అతన్ని చంప చూడగా, సిప్పోరా వాడిగల రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్ద అది పడవేసి, నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటివి అని అనెను. పెనిమిటివి అయితివి అనెను. అంతటా ఆయన అతనిని విడిచెను. అప్పుడు ఆమె, ఈ సున్నతిని బట్టి నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటివి అయితివే అనెను. చాలండి. ఈ 3 వచనాల్లో ఒక అద్భుతమైన సంఘటన. మోషే గారు చేసిన తప్పు ఏంటి? జాగ్రత్తగా గమనించండి. మోషే గారు పెరిగిన వాతావరణం ఐగుప్తు. చిన్నప్పుడు బాల్యమందు హెబ్రీల దగ్గర పెరిగారు. మోషే గారికి తెలుసు ఒక నియమావళి ఉంది. ఏంటి? సున్నతి చేయించుకోవాలని నియమావళి. ఓకే. పుట్టిన ప్రతి బాలుడు 8వ రోజునే సున్నతి చేయించుకోవాలి. ఈ సున్నతి చేయించుకోవలసిన బాధ్యత ఎప్పటి నుంచి ఆరంభమైంది? ఆదికాండం మనం చూద్దాం ఒకసారి. ఆదికాండం 17వ అధ్యాయము 14వ వచనం. ఆదికాండము 17వ అధ్యాయము 14వ వచనం చదవండి. సున్నతి పొందని మగవాడు అనగా స్పీడ్గా చదవండి. గోప్యాంగ చర్మమును సున్నతి చేయబడదో అట్టివాడు తన జనుల్లో నుండి కొట్టివేయబడును. ఈ నిబంధన అంతా ఎవరితో చేశారు దేవుడు? అబ్రాహాము గారితో దేవుడు నిబంధన చేశారు. చూడండి, మనం 17వ అధ్యాయము 14వ వచనం చదువుతున్నాం. ఇంతకీ ఈ అబ్రాహాము గారికి దేవుడు ఒక నిబంధన ఇచ్చారు. ఏంటంట? నీవు నాకు సంతానము, నేను ఒక సొంత జనముగా ఎంచుకుంటున్నాను. నీకు పుట్టబోయే ప్రతి పిల్లవాడు తరతరముల వరకు కూడా
ప్రతి మగ పిల్లవాడు సున్నతి చేయించుకోవాలని 14వ వచనంలో ఉంటుంది. సున్నతి పొందని మగవాడు అనగా ఎవని గోప్యాంగ చర్మమును సున్నతి చేయబడదో అట్టివాడు తన జనుల్లో నుండి కొట్టివేయబడును, వాడు నా నిబంధన మీరి ఉన్నాడు అని అబ్రహాంతో చెప్పాను. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండర్లైన్ చేసుకోండి. వాడు నా నిబంధనను మీరి ఉన్నాడు. మరి మోషే చేసిన తప్పేంటి? మోషే నిబంధనను మీరాడు. ఎలా మీరాడు అక్కడ గమనిస్తే, సిప్పోరా ఏం చేసింది? వెంటనే వాడిగల రాయి తీసుకొని తన భర్తను దేవుడు చంపేస్తున్నాడన్న భయంతో, తన భర్త ప్రాణము పోవడానికి ఈమె కారణం అవుతుంది. ఎందుకు ఈమె కారణం అవుతుందంటే, ఈమె పెరిగిన వాతావరణం ఏంటంటే మిద్యానీయుల వంశంలోంచి వచ్చింది. మిద్యానీయుల వంశంలో వచ్చింది. కానీ జాగ్రత్త గమనించండి, మోషే గారికి సిప్పో గారికి ఇంకా అభిప్రాయ భేదములోనే ఉంది. ఎందుకు? మోషే గారి సాంప్రదాయం ఏంటి? హెబ్రీయుల సాంప్రదాయం, అబ్రహాము గారి యొక్క సాంప్రదాయం ఏంటి? సున్నతి చేయించుకోవాలి. ఎందుకు? ప్రతి మగపిల్లవాడు సున్నతి చేయించుకుంటే దేవుని నిబంధనను కొనసాగిస్తున్నాడు. అర్థమవుతుందా? దేవుని నిబంధన కొనసాగించని వాడు జనుల్లోంచి కొట్టివేయబడతాడు. దేవుని నిబంధనను మీరినందుకు దేవుడు వారిని శిక్షిస్తారు, శాపం వస్తుంది. సో కనుక ఈ శాపము రాకుండా ఉండాలంటే వాళ్ళు సున్నతి చేయించుకోవాలి. ఇప్పుడు ఈ యొక్క మోషే గారు తన భార్య అయిన సిప్పోరాకు పుట్టిన గెర్షోముకు సున్నతి చేయించలేదు. ఎందుకు చేయించలేదు అంటారు? ఎంతకాలం అయిపోయినా ఎందుకు చేయించలేదు? జాగ్రత్త గమనించండి. ఇక్కడ గమనిస్తే మోషే గారు రాజీ పడిపోయారు. ఈ యొక్క సిప్పోరా గారు తన యొక్క తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తుంది. సో దేవుని నిబంధన కొనసాగాలంటే వీరిద్దరి మధ్య ఏకాభిప్రాయం రావాలి. మోషే గారు సాంప్రదాయంలోకి సిప్పోరా గారు ఒప్పుకోవాలి. అంటే ఇంతకాలం ఒప్పుకోలేదు కనుక మోషే గారేమో సాత్వికమైన మనసు కలిగి సిప్పోరా మాటకు లోబడిపోయి ఆయన రాజీ పడిపోయి బ్రతుకుతున్నట్లుగా మనకు కనిపిస్తుంది. చెప్పవలసిన బాధ్యత భర్తదు. భర్త అధికారిగా ఉన్నాడు, యజమానిగా ఉన్నాడు. భర్త ఏం చెప్పాలంటే, నా దేవుని యొక్క నిబంధనను మనము కొనసాగించాలి అంటే మనకు పుట్టిన సంతానానికి సున్నతి చేయాలని మోషే గారు చెప్పలేదు. ఒకవేళ చెప్పుంటాడేమో, ఏమో ఒప్పుకోలేదేమో. ఈ యొక్క అభిప్రాయ భేదం వలన కుమారుడికి సున్నతి చేయలేదు. సున్నతి చేయకపోవడం వలన దేవుని నిబంధనను మీరారు గనక దేవుడు మోషే గారిని చంపడానికి రెడీ అయిపోయాడు. జాగ్రత్త గమనించండి, మోషే గారిని మరి ఆయన యొక్క శ్రేష్టమైన పనికి నియమించుకున్నప్పుడు అతన్నే ఎందుకు చంపడం చూశాడు? దేవుడు, జాగ్రత్తగా గమనించండి, నిబంధనకు అడ్డు ఎవరు వచ్చినా తీసేస్తాడు. జాగ్రత్తగా గమనించండి, దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా మన కుటుంబంలో ఏది అడ్డుగా ఉన్నా అది దేవుడు తీసేస్తాడు. గమనించండి. అందుకే అంతకుముందు నేను ఎప్పుడు మాట్లాడతాను, మీ హృదయంలో విగ్రహాలు ఉండనివ్వకండి. దేవుని నిబంధన, దేవుని హృదయాన్నే, దేవుని యొక్క ఆలోచనలు మీ హృదయంలో ఉండాలి. ఇక నీ యొక్క సంపాదన కానివ్వండి, ఉద్యోగం కానివ్వండి, నీ భర్త, నీ భార్య, లేకపోతే నీ పిల్లలు, నీ పనిపాట్లు, నీకున్న ఇష్టాలు దేవుని కన్నా ఏది కూడా ఎక్కువ కాకూడదు. అది నీ హృదయంలో విగ్రహాలుగా ఉంటే వాటిని దేవుడు దూరం చేసేస్తాడు. సో గమనించండి, దేవుడి కన్నా ఏది ఎక్కువ ప్రేమించినా దాన్ని పక్క తీసేస్తాడు. ఇక్కడ మోషే గారు ఎవరిని ఎక్కువ ప్రేమించారండి? సిప్పోరా మాటకు లోబడ్డాడు. మరి తన కుమారుని ప్రేమించాడు. దేవుని నిబంధనను గౌరవించలేదు. అంటే మోషే గారికి తెలియదు అంటారా? తెలుసు. ఎందుకు తెలియదు? ఎందుకంటే బాల్యము నుంచి అక్కడ హెబ్రీయుల వంశంలో పెరిగాడు. హెబ్రీయుల వంశంలో పెరిగిన అతనికి ఒక ఆచారం ఉందని తెలుసు కదా. 8వ రోజునే సున్నతి చేస్తారు కదా. సో సున్నతి చేసుకోవాలని తెలుసు, తన కుమారుడు సున్నతి చెయ్యాలని తెలుసు. అయితే రాజీ పడిపోతున్నాడు. ఈ రాజీ పడిపోతున్నప్పుడు సున్నతి జరగలేదు. దేవుని నిబంధనను మీరిపోయాడు కనుక దేవుడు శిక్షించడానికి తెగించారు. జాగ్రత్తగా గమనించండి, దేవుడు శిక్షించడానికి పూనుకున్నారు. ఇప్పుడు ఈ యొక్క దేవుని యొక్క శిక్ష భర్త మీదకి వచ్చేస్తుందని భయపడిన భార్య వెంటనే లోబడ్డం మొదలుపెట్టింది. ఎప్పుడైతే సిప్పోరా దేవుని నిబంధనకు లోబడిందో, చూడండి ఆ మాట అంటది ఏమని, ఈ సున్నతి వలన
నీవు ఇప్పుడు నాకు రక్త సంబంధివైతివి, రక్త సంబంధివైతివి. అర్థమవుతుందండి? ఇప్పుడు నా పెనిమిటివయ్యావు. ఇంతవరకు పెనిమిటి కాదా? ఇంతవరకు భర్త కాదా? భర్తే, కానీ దేవుని మాటకు లోబడలేదు, భర్తకు దేవుడిచ్చిన అధికారానికి లోబడలేదు. అర్థమవుతుందండి? అందుకే మనం కూడా ఇళ్లల్లో భార్యలారా జాగ్రత్తగా గమనించండి, మీ భర్తలకు లోబడండి. మీ భర్తల యొక్క మరి భర్త తాగుబోతైతే లోబడాలండి. తాగేసి వచ్చి ఏమండి తాగుబోతైనా ఏదైనా భర్తే. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరినైనా ఎప్పుడైనా దేవుడు మార్చేస్తాడు. ఆ భర్తను గౌరవించండి. అయితే దేవుని నియమావళికి మించి ఏది చేయకండి. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తున్నారా? అవునా? ఇప్పుడు భర్త ఓకేలే సర్లే అని ఉంటాడేమో, కానీ భార్య దేవుని నియమాల వలిని వినలేదు. అవునా? అర్థమవుతుంది? ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, దేవుని యొక్క నిబంధనకు మించినది ఏదీ లేదు. సో దేవుడి తర్వాతే భర్త అయినా. సో కాబట్టి దేవుని నిబంధన కొనసాగించాలి తప్ప మరి లోక సంప్రదాయంలోకి మనం వెళ్ళకూడదు. సో కాబట్టి సిప్పోరా దేవుని మాటకు లోబడింది. అప్పటి నుంచి ఇదిగో ఎప్పుడైతే ఆమె లోబడ్డం మొదలుపెట్టిందో, జాగ్రత్తగా గమనించింది, ఎప్పుడైతే లోబడ్డం మొదలుపెట్టిందో అప్పటి నుంచి మోషే గారు గొప్ప విజయం చూశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మీ ఇళ్ళల్లో కూడా మీ భర్తలు విజయం చూడాలంటే మీరు దేవుని మాటకు లోబడి భర్త గురించి ప్రార్థించండి, భర్తకు లోబడండి. అప్పుడు భర్తను గౌరవించండి. ఎక్కడో కూడా మీ భర్తల్ని తక్కువ చేయకండి, ఎక్కడో కూడా మీ భర్తలను చులకనగా మాట్లాడకండి. అలా మాట్లాడడం వల్ల నీ కిరీటాన్ని నువ్వే అవమానించుకుంటున్నావు కనుక సో నీ భర్తను గౌరవించు. నీ గౌరవం వలన నీ భర్త రెండో మెట్టు ఎదుగుతాడు. అయితే నువ్వు మరి మనుషుల్లాగా గౌరవించడం కాదు, దేవుని సంబంధమైన విషయాలతో పోల్చి గౌరవించు. అప్పుడు తప్పకుండా నీ భర్తను దేవుడు అభివృద్ధి చేస్తాడు. ఈ విధంగా మనం గమనిస్తే సిప్పోరా తన భర్తకు ఎప్పుడైతే నిబంధనకు లోబడిందో అప్పటి నుంచి మోషే గారు డెవలప్ అయ్యారు. అయితే ఇంకో మాట మనం గమనిస్తే మోషే గారు నిబంధనకు లోబడలేదు, ఆయనను చంపడానికి దేవుడు చూశారు. ఇప్పుడు ఇక్కడ మనం ఇంకో పాయింట్ గమనించాలి. మోషే గారిని దేవుడు ఏ పని మీద పంపిస్తున్నారు? ఎందుకు చంపడానికి చూశారు దేవుడు? ఎందుకు ఆ అధికారాన్ని నుంచి పక్కకు తీసేస్తున్నాడు దేవుడు? జాగ్రత్త గమనించండి. మనకు దేవుడు అధికారం ఇస్తారు. ఈ లోకములో సువార్త చెప్పడానికి అధికారం ఇచ్చారు. ఈ లోకములో దేవునికి రాయబారులుగా మనల్ని ఉంచారు. రాయబారులుగా ఉన్న మనమే దేవుని నిబంధనను నెరవేర్చకపోతే దేవుడు మనల్ని తప్పించేస్తాడు. సో ఇక్కడ మోషే గారు వెళ్ళి మరి ఇశ్రాయేలీలకి దేవుడి నిబంధనను ఇవ్వాలి. జాగ్రత్త గమనించండి, నిబంధనని ఇవ్వాల్సిన మోషే గారింటిలోని నిబంధన నిర్వీర్యం అయిపోతుంది. అర్థమవుతుందా? మోషే గారి యొక్క కుటుంబంలో నిబంధన లేదు. నిబంధన లేని కుటుంబం వెళ్ళి నిబంధన ఎలా చేస్తుంది? అర్థమవుతుందా? దేవుని వాక్యాన్ని ప్రకటించవలసిన వారు వాక్యం లేకపోతే ఎలా ఉంటుంది? దేవుని వాక్యాన్ని సువార్తను ప్రకటించవలసిన వారు, దేవుణ్ణి పరిచయం చేయవలసిన వారు దేవుడే లేని వారిగా ఉంటే ఎలా ఉంటుంది? అందుకే దేవుడు ఆ యొక్క అధికారాన్ని తీసేయడానికి మరి పూనుకున్నారు. సో కాబట్టి మోషే గారు ఏం చేయాలి? అధికారాన్ని మరి ఇచ్చాడు దేవుడు. దాన్ని ప్రకటించాలంటే, నిబంధనను ప్రకటించాలంటే, ఒక నాయకుడిగా ఉండాలంటే ముందు ఇల్లు గెలవాలి. ఇంట గెలిచి తర్వాత ఏంటంటే రచ్చ గెలవాలి. సో నీ ఇంటిలోనే ప్రార్థన లేదు, నీ ఇంటిలోనే నిబంధన లేదు, నీ ఇంటిలోనే దేవుని యొక్క సన్నిధి లేదు, నీ ఇంటిలోనే దేవుని యొక్క మరి ఒడంబడిక లేదు, ఏకాభిప్రాయం లేదు, దేవుడికి లోబడట్లేదు, మరి నువ్వు వెళ్ళి లోకాన్ని ఏం ప్రకటిస్తావయ్యా అని అధికారాన్ని తీసేయడానికి మరి 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 ఏమంటారంటే అధికార దుర్వినియోగం అంటారు దాన్ని, నిర్లక్ష్యం. మోషే గారి యొక్క నిర్లక్ష్యాన్ని మరి గమనించిన దేవుడు శిక్షించడానికి పూనుకున్నప్పుడు మరి సిప్పోరా వెంటనే తెగించి వెంటనే ఏం చేసింది? ఈ రోజు నుంచి నా పుట్టిల్లు కాదు, మా నాన్నగారి ఆచారం కాదు, నా దేశ సాంప్రదాయం కాదు, నా యొక్క దేవతలు కాదు, ఏది కాదు, నా సాంప్రదాయానికి నేను ఇక్కడి నుంచి లోబడను. నేను లోబడేది ఒకటే, ఉన్నవాడు అనువాడు యెహోవాకే లోబడతాను, జీవం కలిగిన దేవునికి లోబడతాను. ఎప్పుడైతే భార్య దేవునికి లోబడిందో భర్త క్షమించబడ్డాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మీరు కూడా మీ జీవితంలో పురుషులారా స్త్రీలారా మీరు గమనించండి, మీరు ఏకాభిప్రాయంకి వచ్చినప్పుడే దేవుడు మిమ్మల్ని అభివృద్ధి చేస్తాడు. ఈ విధంగా
4వ అధ్యాయంలో మోషే గారు అక్కడికి వెళ్ళిన తర్వాత వారి జనాలకి ఈ విషయాలన్నీ చెప్పినప్పుడు జనములందరూ చాలా సంతోషించి మమ్మల్ని రక్షించడానికి, మమ్మల్ని విడుదల చేయడానికి దేవుడు మమ్మల్ని వీరిని పంపించారని నమ్మారు. అప్పుడు మోషే, అహరోను గారు ఇద్దరూ కూడా ఫరో రాజు దగ్గరికి వెళ్ళి నా జనాల్ని తిరిగి పంపించండి అన్నప్పుడు ఫరో రాజు హృదయాన్ని కఠినపరుచుకొని ఏమంటాడు, యెహోవా ఎవరు, ఈ జనం ఎవరు, అతడు నాకు చెప్పడానికి ఆయనవడు, యెహోవా ఎవరు నాకు తెలియదు అన్నాడట. అంటే పొగరపట్టిన మాటలు, గర్వించిన మాటలు మనం గమనిస్తే ఆ విధమైన మాటలు పలకగా అప్పుడు మోషే గారు అద్భుత కార్యం చేయడానికి చూపిస్తాడు. మనం గమనిస్తే అక్కడ కర్ర వేయటం, ఆ కర్ర పాముగా మారడం, దాని తర్వాత నైలు నది నీరు రక్తవర్ణంగా మారడం, ఈ రెండు కూడా చూడకపోతే మూడో పాయింట్ కూడా చెప్తాను. మనం 2 అద్భుత కార్యాలు చూసాం కదా. 3వ అద్భుత కార్యం ఏంటి? ఈ 2 అద్భుత కార్యాలకి వినకపోతే 3వ అద్భుత కార్యము ఒకటి జరుగుతుంది. ఏంటి 3వ అద్భుత కార్యం అంటే, నువ్వు నైలు నదిలోంచి నీళ్లు తీసుకొచ్చి కొన్ని ఆరిన నేల మీద గొచ్చి మీద వేయి, ఆ నీళ్లు రక్తంగా మారతాయి. ఇది దేనికి సాదృశ్యం అంటే జాగ్రత్తగా గమనించండి. నైలు నది దేనికి సాదృశ్యం అని చెప్పాను? వారు దేవతగా పూజిస్తారు. ఏమండి? దేవుడిగా దేవతగా పూజిస్తారు. ఇప్పుడు జాగ్రత్త గమనించు. దేవుడు ఐగుప్తు ప్రజల ఎదుట నైలు నదిని దేవుడుగా పూజిస్తున్నారు కనుక ఆ అధికారాన్ని కూడా దేవుడు ధిక్కరిస్తున్నాడు. అర్థమవుతుందా? నిర్వీర్యం చేస్తున్నాడు, అవమానపరుస్తున్నాడు. మీరు పూజిస్తున్న ఆ నది నా సృష్టి. అర్థమవుతుందా? దేవుని అధికారాన్ని చూపిస్తున్నాడు. అర్థమవుతుందా? దేవుని అధికారాన్ని చూపిస్తున్నాడు. అక్కడ నువ్వు పూజిస్తున్నావే నది, ఆ నది నేను సృష్టించాను, నా మాటకు లోబడుతుంది అది అని ఆ అధికారాన్ని సూచించడానికి ఒక మాట అయితే, రెండవ పాయింట్ ఐగుప్తీయులు చేసిన భయంకరమైన పని, ఐగుప్తు రాజు చేసిన భయంకరమైన పని 1వ అధ్యాయం 22వ వచనం ఇందాక చదివాం కదా. మగపిల్ల వాళ్ళందరినీ చంపి నదిలో పడేశారు. అంటే తన సంతానమైన బిడ్డల రక్తాన్ని ఎందులో ఉంది? నదిలో కలిపేశారు. సో ఆ రక్తము నది నీళ్ళు ఎక్కడికి మారి రక్తంగా మారడం అంటే ఐగుప్తీయులు చేసిన పాప పనికి శిక్ష మొదలైపోయిందని సాదృశ్యంగా చూపించడానికి ఈ ఒక అద్భుత కార్యం మనకు కనిపిస్తుంది. సో ఇన్ని విధాలుగా అద్భుత కార్యములు సూచక్రియలు చేస్తున్నప్పుడు జాగ్రత్త గమనించండి. ఈ హెబ్రీలందరూ వచ్చి మమ్మల్ని పంపించండి అయ్యా, మేము మా దేవుణ్ణి పూజించడానికి హోరేబు పర్వతానికి 3 రోజులు ప్రయాణమై వెళ్ళి అక్కడ 3 రోజులు పూజ చేసి అక్కడ బలి ఇచ్చుకొని ఆరాధన చేసి తిరిగి వస్తామన్నప్పుడు ఐగుప్తు రాజు సెలవు అడిగాడంట. ఐగుప్తు రాజు అన్నారంట, మీకు సెలవు కావాలా? పని చేయండి, మీరు సోమరిపోతుల్లా ఉన్నారు, మీరు పని చేయట్లేదు, వెళ్ళి పని చేయండి అని అంటాడు. కానీ మోషే గారు అంటారు, లేదు పంపించండి అన్నప్పుడు ఐగుప్తు రాజు అంటాడు, నేను ఎందుకు పంపించాలి, నేను పంపించను, వీళ్ళు సోమరిపోతులుగా ఖాళీగా తిరుగుతున్నారు, ఖాళీగా ఉండి పూజలు, చర్చిలు, ఆరాధనలు, ప్రార్థనలు అంటున్నారు, వీళ్ళు ఖాళీగా ఉన్నారు, పని పెంచండిరా వీళ్ళకి అని చెప్పి ఈసారి నుంచి గడ్డి ఇవ్వద్దు, గడ్డి మట్టి అన్నీ జిగటమన్ను అన్నీ మనం సప్లై చేస్తుంటే వాళ్ళు ఇటుకలు తయారు చేస్తున్నారు, త్వరగా ఇటుకలు తయారు చేసేసి మిగతా టైం అంతా ఖాళీగా ఉన్నట్టున్నారు, ఆ ఖాళీగా ఉన్న టైం కూడా వీరికి మిగతా పని చెప్పాలని చెప్పి గడ్డి ఇవ్వద్దు, వీళ్ళే వెళ్ళి గడ్డి కోసుకొని వస్తారు. చాలా కఠినమైన పని. గడ్డి కోసుకొని వచ్చి ఇదివరకు ఎన్ని ఇటుకలు అయితే ఇచ్చారో అన్నిటికలే ఇవ్వాలి అంటే చాలా కఠినంగా తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు, పని ఇచ్చాడు. అప్పుడు వీరు ఇజ్రాయిలీల యొక్క పెద్దలు వచ్చి ఫరో దగ్గరికి వచ్చి మొరబెట్టుకుంటారు, నాయనా మమ్మల్ని ఎందుకు ఇలా హింసిస్తున్నారు, ఏం జరిగిందంటే మీరు ఖాళీగా ఉన్నారా, మీరు వెళ్ళి ఇప్పుడు ప్రార్థనలు అంటారా, చర్చిలు అంటారా, ఆరాధనలు అంటారా, దేవుడిని పూజ చేసుకోవాలా, మీకు పని లేదు కదా, పని చేయండి అని అన్నప్పుడు వీళ్ళు బాధపడి తిరిగి వెళ్ళి మోషే గారి దగ్గరికి, అహరోన్ దగ్గరికి వెళ్ళి, మీరు మమ్మల్ని చంపడానికా వచ్చారు, మీరు ఎంతవరకు బాగున్నాం, శుభ్రంగా ఉన్నాం, మమ్మల్ని మీరు వచ్చి మా పని పెంచారు, మా కష్టాన్ని పెంచారు, మా బానిసత్వాన్ని పెంచారు, రాజు హృదయం కఠినమైపోయింది, మాకు ఎందుకురా బాబు ఇది తెచ్చారు ఈ యొక్క నెత్తి మీదకి కుంపటి అని చెప్పి అన్నప్పుడు మోషే గారు, అహరోన్ గారు మరలా తిరిగి బాధపడుతూ తిరిగి వచ్చి దేవుడి దగ్గరికి వచ్చి మోషే గారు మొరపెట్టుకొని, నీవు నన్ను ఎందుకు పంపించావు, ఈ జనులు చంపడానిక, ఈ జనులు హింసించడానిక, ఇంతటి గొప్ప కీడు వారికి రావడానికి గల కారణం ఏంటని మోషే దేవునితో మొరపెట్టగా 6వ అధ్యాయం 1వ వచనం నుంచి
6వ అధ్యాయం మొదటి వచనం చదవండి. అందుకు దేవుడు ఏమన్నారంట, నేను చదువుతానండి. అందుకు యెహోవా ఫరోకు, నేను చేయబోచున్న దానిని నీవు నిశ్చయముగా చూచెదవు. బలమైన హస్తము చేత అతడు వారిని పోనిచ్చును. బలమైన హస్తము చేత అతడు తన దేశంలో నుండి వారిని తోలివేయనని మోషేతో చెప్పాను. దేవునికి స్తోత్రం చెప్పండి. 5 అధ్యాయాల్లో మనం గమనిస్తే మోషే గారు బాల్యము నుంచి ఐగుప్తుకు రావటం, ఐగుప్తులో ఫరో హృదయం కఠినం చేసుకోవడం, ఇజ్రాయేలీలు కూడా అపనమ్మకంతో మోషే గారి మీద తిరుగుబాటు చేయడం. కానీ దేవుడైతే ప్రతికూల పరిస్థితుల్లో ఒక ఆదరణిచ్చే మాటతో ఈ యొక్క బైబిల్ స్టడీని ముగించుకుందాం. ఏమంటున్నారండి, నీ పరిస్థితులు ఎలా ఉన్నా నువ్వు దేవుడినే చూడాలి తప్ప నీ పరిస్థితులను చూడొద్దు. ఆ పరిస్థితులకు కారణమైన దుష్టుడిని చూడొద్దు. ఆ పరిస్థితులకు కారణమైన మనుషుల్ని చూడొద్దు. ఆ పరిస్థితులకు కారణమైన నీ అప్పుల బాధలు, ఆవేదనలు, రోగములు, నీ మనోవేదన, నీ కుటుంబ సమస్యలు, వాటిని నువ్వు చూడవద్దు. కానీ నీకు వాగ్దానం చేసిన దేవుడినే చూడు. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, ఎన్ని ప్రతికూల పరిస్థితులున్నా, ఎన్ని గడ్డు కాలం ఉన్నా, ఏదున్నా, ఇదిగో విమోచకుడిని నేనున్నాను. నేను నీ శ్రమల నుంచి, నీ కష్టాల నుంచి విడుదల చేస్తాను. నీ పాపపు జీవితం నుంచి విడుదల చేస్తాను. నువ్వున్న ఎంత భయంకరమైన బానిస జీవితమైనా, చాలామంది తాగుడుకు బానిస అయిపోయారు, చాలామంది వ్యసనాలకు బానిస అయిపోయారు, చాలామంది లోక సంప్రదాయంలోకి బానిసలు అయిపోయారు, డబ్బు వ్యామోహంలో పడిపోయారు, చాలామంది పాపములో పడిపోతున్నారు, శరీరేచ్ఛలతో పడిపోతున్నారు. ఇలాంటి బానిసత్వం నుంచి మిమ్మల్ని విడిపించడానికి ఏకైక రక్షకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మనకు వాగ్దానం చేస్తున్నాడు, ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీకు సదాకాలము తోడై ఉన్నాను. మన ప్రభు మనకు తోడై ఉన్నారు కనుక ఈ మాట చేత మనం ఆదరణ పొందుకొని మీ జీవితాల్లో ఉన్న ఆవేదనలు, కష్టములు, బాధలు, అది ఏదైనాను స్పిరిచువల్ వార్ఫేర్, మన యుద్ధోపకరణములు ధరించుకొని దేవుడిచ్చిన వాగ్దానాన్ని చేత పట్టుకొని, ఇదిగో ప్రభు అని మీరు నాకు వాగ్దానం చేశారు, ఈ దినము నేను ఈ విధంగా ప్రయాణం అవ్వాలి, ఈ విధంగా నా జీవితంలో శరీరేచ్ఛలను జయించాలి, నా మానసిక ఒత్తిడిని జయించాలి, నా కుటుంబ సమస్యలు జయించాలి, ఈ లోకంలో నేను ప్రతి శోధనని జయించాలి, ప్రతి కష్టాన్ని జయించాలంటే నీ వాగ్దానాన్ని పట్టుకొని నేను అడుగుతున్నాను నాయన అని దేవుని సహాయం కోరుదాం. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, ఖచ్చితంగా మన జీవితంలో గొప్ప కార్యాలు చూస్తాం. అలాగనే మోషే గారికి ఒక కష్టం వచ్చిన దేవుడిని అడిగారు. దేవుడు ఏం చెప్పారు, కష్టం ఉంటుంది మోషే, నువ్వు కష్టం ఉంటుంది. ఇటువైపు ఇజ్రాయేలీలు నీకు వ్యతిరేకంగా ఉంటారు, ఇటువైపు ఫరో కూడా తన హృదయాన్ని కఠినం చేసుకుంటాడు. నేను నా బాహుబలాన్ని చూపించి నీకు నేను నా యొక్క గొప్పతనం ఏంటో చూపిస్తాను, గొప్ప కార్యం చూస్తావు, నువ్వు ఖచ్చితంగా నువ్వు చూస్తావు అన్నప్పుడు మోషే నమ్మాడు. ఈ రాత్రి కూడా మనము దేవుని వాగ్దానాన్ని నమ్మి ఆయన గొప్ప కార్యాలు మనము చూడాలంటే మనకు నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి. నీతిమంతుడు విశ్వాసము మూలముగానే జీవిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్ప. నీతిమంతులకు అనేక శోధనలు ఉన్న ప్రతి శోధన నుంచి దేవుడు వారిని తప్పిస్తారు, విడిపిస్తారు. నీతిమంతుడు విశ్వాసంతోనే బ్రతుకుతాడు. ఈ మాటతో మనము ఈ యొక్క 5 అధ్యాయాల ధ్యానాన్ని ముగించుకుందాం. దేవుడు మన పక్షాన ఉన్నారు. దేవుడు వాగ్దానం ఎప్పటికీ కూడా తప్పిపోదు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు, వాగ్దానము మేరడు, తప్పడు. కనుక మీ జీవితంలో చేసిన వాగ్దానాన్ని దేవుడు నెరవేరుస్తాడు. మోషేకు తోడై ఉన్న దేవుడు యెహోషువకు తోడై ఉన్నాడు, యెహోషువకు తోడై ఉన్న దేవుడు ప్రవక్తలకు తోడై ఉన్నారు, ప్రవక్తలకు తోడై ఉన్న దేవుడు యేసుక్రీస్తుకు తోడై ఉన్నారు. యేసుక్రీస్తు సన్నిధి పరిశుద్ధాత్మ రూపంలో మనతో తోడై ఉన్నారు. కనుక పరిశుద్ధాత్మను పొందుకున్న ప్రతి ఒక్కరూ దేవుడిని అడగండి. ప్రభు సన్నిధి మీతో తోడుగా ఉండునుగాక. గాడ్ బ్లెస్ యు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క కృప, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తుకు సమాధానము, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తివంతమైన సహవాసం సన్నిధి మనకును మన కుటుంబాలకి, ఇదిగో ఈ బైబిల్ స్టడీ ద్వారా నేర్చుకుంటున్న ప్రతి దేవుని విషయాలను మన మనస్సులో ఉంచుకొని దేవుని యొక్క చిత్తానుసారంగా బ్రతుకులాగన దేవుడు ఆయన ఆత్మచేత మనలందరినీ నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికి వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. మరలా రేపటి దినము 6వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు మరలా ధ్యానించుకుందాం. అందరికి వందనాలు. ఈ యొక్క వర్తమానం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నేను నమ్ముచున్నాను. వీటిని మీరు దయచేసి షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను.